రష్యా మీద యుద్ధం చేస్తే ఎప్పుడు కూడా మనం అక్కడ ఎవరు యుద్ధాన్ని ప్రారంభించారు అన్న దాంతో సంబంధం లేకుండా ఎవరైతే అణచివేతకు గురయ్యారో, ఎవరైతే దోపిడీకి గురయ్యారో వాళ్ళ వైపు నిలబడతాం. సోషలిస్టులు ఎప్పుడు కూడా వాళ్ళ వైపు నిలబడతారు అని 1905లో లెనిన్ మాట్లాడారు. ఈ మాట వినగానే ఇటీవల వరకు మన మధ్య జరిగిన ఒక చర్చ అందరికీ గుర్తుండవచ్చు. సో ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధంలో పాలస్తీనా కదా ముందెళ్ళి చేసింది, అందుకు కదా జరుగుతుంది అని బయట వాళ్ళంటే ఇబ్బంది లేదు. కమ్యూనిస్టులుగా చెప్పుకుంటున్న వాళ్ళు, కమ్యూనిస్టులు అనుకుంటున్న వాళ్ళలో కూడా ఈ సమస్యలు వచ్చినాయి. అంటే 1905లోనే లెనిన్ రేపొద్దున ఇండియా మొదటిసారి ఏమీ లేకుండా ఇండియానే ఇంగ్లాండ్ మీద యుద్ధం చేసినా ఇండియానే కరెక్టు, మొరాకోదే కరెక్టు, ఫ్రాన్స్ మీద యుద్ధం చేస్తే పర్షియాదే కరెక్టు అని చెప్పారు. సో ఆ యుద్ధం నుంచి దాటి మనం పక్కకు వస్తే గత 2 సంవత్సరాలుగా ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం మనందరం చూస్తూ ఉన్నాం. సో లెనిన్ ఆ విషయాన్ని కూడా ఒక మాటలో పెట్టుబడిదారీ విధానం ఉన్నంతకాలం, సామ్రాజ్యవాదం బలంగా మన ముందు ఉన్నంతకాలం యుద్ధాలు అనేవి ఎప్పటికీ ఉండి తీరతాయి అని ఆ రోజు లెనిన్ చెప్పిన మాట ఎంత వాస్తవమో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు అది ఏ మూలల నుంచి అయినా కావచ్చు, చైనా పక్కన తైవాన్ కూడా అవచ్చు, లేకపోతే రష్యా ఉక్రెయిన్ అవ్వచ్చు, ఇంకో కూడా అవ్వచ్చు, ఆ రకమైన విషయాలను కూడా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అట్లనే ఈరోజు ఒక 20-30 ఏళ్ల క్రితం చూసినప్పుడుతో పోలిస్తే ఈరోజు చనిపోయిన 100 ఏళ్ల తర్వాత ఈరోజు మరింత రెలవెంట్గా ఈరోజు లెనిన్ ముందుకు వస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. దానికి కారణం ఇప్పుడు మనం మాట్లాడుకున్న యుద్ధాలు. ఈ యుద్ధాలకు కారణమైన పెట్టుబడిదారీ విధానం యొక్క సంక్షోభం, దానివలన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాద దేశాల మధ్య జరుగుతున్న సంక్షోభం, వాళ్ళ మధ్య జరుగుతున్న ఘర్షణ, దానిలో భాగంగా జరుగుతున్న యుద్ధాలు. సో 2008 నుంచి ఆర్థిక సంక్షోభం ఎలా వెనక్కి పోకుండా ఉందో కూడా మనం చూస్తూనే ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు భారతదేశంలో కూడా బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా లేనన్ని ఆర్థిక అసమానతలు ఈరోజు భారతదేశంలో ఉన్నాయి అనేది ఈరోజు అధికారిక గణాంకాలు చెప్తున్న విషయం. బ్రిటిష్ టైంలో కూడా ఇంత లేవు అని. అట్లనే 100 మంది నిరుద్యోగుల్లో 83 మంది ఎవరు నిరుద్యోగులు, 100 మందిలో అంటే 83 మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారని ఈరోజు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కాబట్టి ఏ రకంగా చూసినా కానీ గత 20-30 ఏళ్లతో పోలిస్తే చనిపోయిన 100 ఏళ్ల తర్వాత ఈరోజు లెనిన్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తూ మనందరి మధ్యకి వస్తున్న విషయాన్ని మనం ఖచ్చితంగా చూడొచ్చు. అట్లనే ఒక 100 ఏళ్ల క్రితం కూడా లెనిన్ ఆ రోజు భారతదేశ రాజకీయాలని, భారతదేశ రాజకీయ పరిణామాలని కూడా రూపుదిద్దుకోవడంలో చాలా ప్రముఖమైన పాత్ర పోషించారు. 1930లో భగత్ సింగ్ అనుచరులందరూ కూడా కోర్టులో ఉన్నప్పుడు బ్రిటిష్ కోర్టులో వాళ్ళకు డిమాండ్ చేస్తారు, మేము రష్యాకి ఒక టెలిగ్రామ్ పంపించాలనుకుంటున్నాం, ఖచ్చితంగా దీన్ని మా విజ్ఞప్తిని పరిశీలించండి అని. ఏంటా టెలిగ్రామ్ అంటే ఆ టెలిగ్రామ్లో రెవల్యూషనరీ గ్రీటింగ్స్ టు ద గ్రేటెస్ట్ లెనిన్ అనేది ఒక్క లైనే టెలిగ్రామ్ సారాంశం. ఈ టెలిగ్రామ్ మీరు అప్పుడు లెనిన్ చనిపోవడం కూడా అయిపోద్ది, కానీ ఆ టెలిగ్రామ్ అక్కడికి వెళ్ళాలి అనేది ఆ రోజు భగత్ సింగ్ ఆయన అనుచరులు బ్రిటిష్ కోర్టులో చేసిన విజ్ఞప్తి. అట్లనే మనందరికీ ఎక్కువ మందికి తెలుసు, భగత్ సింగ్ చనిపోయే ఒక రోజు ముందు, ఖచ్చితంగా ఒక రోజు ముందు, రేపొద్దున ఉరిదీస్తారు అనగా ఒక రోజు ముందు లెనిన్ని చదువుతూ భగత్ సింగ్ తన టైంని గడిపిన విషయం కూడా మనకు తెలుసు. రెమినెన్సెస్ ఆఫ్ లెనిన్, అది క్లారా జెట్కినా కుపాస్కాయ రాసిందా అనే దాంట్లో కొంచెం జరుగుతుంది, కానీ క్లారా జెట్కిన్ రాసిందే అనేది ఎక్కువ మంది చరిత్రకారులు చెప్తుంది. కానీ రేపు ఉదయం ఉరిదీస్తారనగా కూడా లెనిన్ని చదవాలి. ఇందాక కామ్రేడ్ చెప్పినట్టు లెనిన్ని వదిలేయటం వలన కాదు భారతదేశ కమ్యూనిస్ట్ ఉద్యమం ముందుకెళ్ళేది, లెనిన్ని మళ్ళీ తిరిగి మన దగ్గరికి తీసుకొస్తే, లెనిన్ దగ్గరికి మనం వెళ్తే పార్టీ పేరుల్లో ఉన్న లెనినిజం లేదా లెనినిస్ట్ దీన్ని మన ఆచారంలో, సిద్ధాంతంలో తీసుకొచ్చినప్పుడు మాత్రమే ముందుకెళ్తామని బహుశా భగత్ సింగ్ ఆ రోజే గ్రహించి ఉండొచ్చు, లేదు ఇట్లాంటి పరిస్థితి వస్తుందని కూడా ఊహించి ఉండొచ్చు. చనిపోయే 24 గంటల ముందు కూడా లెనిన్ని చదువుతూ భగత్ సింగ్ చనిపోయారు. సో అట్లా భగత్ సింగే కాదు, ఆ రోజు భారత స్వాతంత్రోద్యమంలో ఉన్న అనేక మందిని లెనిన్ ఆ రోజు ఇన్స్పైర్ చేశారు, చాలా ఉత్ప్రేరకంగా పనిచేశారు. సో రెవల్యూషనరీసే కాదు, మనందరికీ తెలుసు నెహ్రూ కూడా, మేము ఒక పద్ధతిలో అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నాం, లెనిన్ ఇంకో పద్ధతిలో ప్రయత్నిస్తున్నాడు, ఆయన ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తున్నారు అనేక సందర్భాల్లో అని. సో ఆయన అవసరాల రీత్యా ఆయన ఏం మాట్లాడారనేది పక్కన పెడితే, నెహ్రూ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ ఏర్పడటం వెనక కూడా లెనిన్ యొక్క ఇన్స్పిరేషన్ మనకు తెలుసు. అట్లనే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ, జయప్రకాష్ నారాయణ్, అట్లనే రామ్ మనోహర్ లోహియా, ఇట్లాంటి అనేక మంది కాంగ్రెస్లో కూడా ఒక
బోల్షివిక్ రెవల్యూషన్, రష్యన్ రెవల్యూషన్ ఇన్స్పిరేషన్తో లెనిన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని భారత స్వాతంత్రోద్యమంలో వాళ్ళు పోషించిన పాత్ర మనం చూసినప్పుడు లెనిన్ అట్లానే బోల్షివిక్ రెవల్యూషన్ భారత రాజకీయాల్లో ఎట్లాంటి పాత్ర పోషించింది అనేది కూడా మనకి అర్థమవుతుంది. అయితే స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్రం రాగానే సహజంగానే నెహ్రూ, గాంధీ అట్లాంటి అనేక మంది లెనిన్ మర్చిపోయారు. ఇంకొన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత మిగతా అనేక మంది కూడా లెనిన్ మర్చిపోయారు. సహజం, అది వాళ్ళ వర్గ స్వభావం. లెనిన్ ఆ రోజు అవసరమయ్యాడు ఇన్స్పిరేషన్ కోసం. స్వాతంత్రోద్యమంలో స్వాతంత్రం కావాలి కాబట్టి, స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగేది మళ్ళీ పెట్టుబడిదారుల పాలనే కాబట్టి లెనిన్ అవసరం క్రమంగా వాళ్ళందరికీ కూడా తగ్గిపోయింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా లెనిన్ని అంటుపెట్టుకున్నది తప్పుకైనా ఒప్పుకైనా, తెలిసైనా తెలియకైనా, అవకాశవాదమైనా అజ్ఞానమైనా లెనిన్ అట్టుపెట్టుకున్నది ఈ రోజు దాకా కూడా కమ్యూనిస్టులే. కాబట్టి ఈరోజు మనకు ఒక కోఇన్సిడెన్స్గా కూడా చూడొచ్చు. ఒక రకంగా లెనిన్ చనిపోయి ఇప్పటికి 100 ఏళ్ళు అయితే భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం ప్రారంభమై కూడా సుమారుగా 100 ఏళ్ళు అవుతుంది. లెనిన్ చనిపోవటం, భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం ప్రారంభం అవటం సుమారుగా ఈ 100 ఏళ్ళని కనుక మనం చూసినట్లయితే, ఈ 100 ఏళ్ల తర్వాత ఏ ఏ కమ్యూనిస్టులు అయితే లెనిన్ జెండాని, లెనిన్ పుస్తకాలని, లెనిన్ ఫోటోలని పెట్టుకొని మాట్లాడుతున్నారో వాళ్ళు నిజంగా లెనిన్ వారసులుగానే ఉన్నారా? ఇది ఈరోజు లెనిన్ 100 ఏళ్ల శతవర్ధంతి సందర్భంగా మనందరం మన ముందు వేసుకోవాల్సిన ప్రశ్న. సో దానికి ఒక మాటలో సమాధానం చెప్పాలంటే లేదు, కాదు అనే చెప్పక తప్పదు. వాస్తవానికి కామ్రేడ్ బిపిన్ క్లియర్గానే మాట్లాడి ఉన్నారు. సో లెనిన్ని వదులుకోవడం ద్వారా ఈరోజు భారత కమ్యూనిస్ట్ ఉద్యమం ఇక్కడ దాకా వచ్చిందని. వదులుకోవడమే కాదు, అనేక విషయాల్లో లెనిన్ ఏదైతే మాట్లాడారో, లెనినిజం ఏదైతే చెప్పిందో, లెనినిజం అనేది మార్క్స్, లెనిన్ సమర్థకులు కానీ విమర్శకులు కానీ అందరూ అంగీకరించే ఒక మాట, మార్క్సిజాన్ని తూచా తప్పకుండా అటు కానీ ఇటు కానీ వెసకుండా మార్క్సిజాన్ని అనే ఫర్మ్ స్టాండ్ నిలబెట్టిన ఘనత లెనిన్ది అని. కాబట్టి లెనినిజాన్ని అంటే ఆ రకంగా మార్క్సిజం యొక్క అభివృద్ధి చెందిన రూపాన్ని, సో ఆ రకంగా లెనిన్ దాన్ని వదిలేయటం ద్వారా ఏ పరిస్థితికి వచ్చామనైతే అనుకున్నామో, వాస్తవంగా లెనిన్ వారసులుగా మనం చెప్పుకునే అర్హత ఉందా అంటే, లెనిన్ చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా, పూర్తి ఆపోజిట్ డైరెక్షన్లో, భూమి ఆకాశం లాగా కొన్ని సందర్భాల్లో, తూర్పు పడమరలాగా ఏమాత్రం సంబంధం లేకుండా ఈరోజు భారత కమ్యూనిస్టు ఉద్యమంలో సైద్ధాంతికంగా అట్లనే ఆచరణలో కూడా అనేక అంశాలు దొరుకుతున్నాయి అనేది ముందుగా నేను ముందుకు తీసుకురావాలనుకున్న విషయం. సో ఆ తర్వాత కాబట్టి ఈ లెనిన్ శతవర్ధంతి సందర్భంగా మనం ఈరోజు లెనిన్ మనకి అందించగలిగిన ముఖ్యమైన పాఠాల గురించి మనం కొద్దిసేపు లెనిన్ ముఖ్యమైన మనకు అందిస్తున్న పాఠాల గురించి మాట్లాడుకుందాం. ఇందాకే నేను లెనిన్ ఈరోజు మన వారసులుగా లేము అంటే, లెనిన్ ఏ పాఠాలు మనకు అందిలేదు, ఏ పాఠాలు తీసుకోకుండానే ఇక్కడ దాకా వచ్చామని అణువంతా కూడా అర్థం లేదు నేను అన్న దాంట్లో. సో లెనినిజం, బోల్షివిక్ రెవల్యూషన్ ఇచ్చిన స్ఫూర్తితోనే భారతదేశంలో 100 ఏళ్ల పాటు కమ్యూనిస్ట్ ఉద్యమం మహోజ్వలమైన పోరాటాలు చేసింది, ఎన్నో త్యాగాలు చేసింది, ఎంతోమంది వేలు లక్షలుగా కమ్యూనిస్ట్ సానుభూతి పరంగా వాళ్ళందరినీ తయారు చేసుకుంది. ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ సమావేశం కూడా దానికి ఒక కొనసాగింపు, దానికి ఒక ప్రతిబింబమే తప్ప ఎక్కడి నుంచో కాదు అనేది కూడా ముందుగా నేను చెప్పదలుచుకున్న విషయం. కాబట్టి లెనిన్ ఈరోజు మనకి అందించదగిన పాఠాలు ఏంటి అని అనుకున్నప్పుడు మనం ముఖ్యంగా ఒక 4 అంశాల గురించి, ఒక 4 ముఖ్యమైన పాఠాల గురించి మనం ఈరోజు మాట్లాడుకోవటం సందర్భోచితంగా ఉంటుంది. ఈరోజు భారత కమ్యూనిస్ట్ ఉద్యమానికి ముందుకు తీసుకెళ్ళటానికి ఉపయోగపడుద్ది అనేది నా భావన. సో మొదటిది, ఈ 4 కూడా ముఖ్యమైనది, నేను దీని మీద ఎక్కువసేపు మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే మిగతా నేను మాట్లాడాలనుకున్న 3-4 అంశాల్లో కొన్ని విషయాలు కామ్రేడ్ బిపిన్ మాట్లాడున్నారు. మనకి టైం కూడా కొంత కారణాల వల్ల మనం వెనక్కి వెళ్తున్నాం కాబట్టి మొదటి పాఠం గురించి నేను ఎక్కువ, మనందరం కలిసి నేర్చుకోవాల్సిన మొదటి పాఠం గురించే నేను ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నాను. మొదటిది పెట్టుబడిదారీ వ్యవసాయం, అట్లనే వ్యవసాయ వర్గాలు, క్యాపిటలిస్ట్ అగ్రికల్చర్ అండ్ అగ్రేరియన్ క్లాసెస్. ఈ విషయం పట్ల లెనిన్ మనకి ఏం చెప్తున్నారు? సో వాస్తవానికి ఇందాకే మనం మాట్లాడుకున్నట్టు ఈరోజు లెనినిజాన్ని ఎంతగా మనం ముందుకు తీసుకెళ్తే, ఎంతగా మనం అర్థం చేసుకుంటే, ఎంతగా మనం అధ్యయనం చేస్తే, ఎంతగా ఆచరణలో దాన్ని మనం ప్రతిబింబిస్తే అది మనకి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఈ రివర్సల్ నుంచి భారత కమ్యూనిస్ట్ ఉద్యమం 100 ఏళ్ల తర్వాత ఎక్కడుందో మనందరికీ తెలుసు, ఏ పరిస్థితిలో ఉన్నామో తెలుసు. సో ఇక్కడి నుంచి అడుగు ముందుకెళ్ళాలంటే మార్క్సిజాన్ని ఆచరణలో మరింత అభివృద్ధి చేసి దానికి ఒక కాంక్రీట్ ఫామ్ ఇచ్చిన లెనినిజాన్ని ఈరోజు మనం ఆచరించడం ద్వారానే ఆ ముందు అడుగు వేయగలుగుతాం. సో అందులో భాగంగా మనం అందరం ఖచ్చితంగా ఈ సందర్భంగా ఆలోచించాల్సిన విషయం, నేర్చుకోవాల్సిన పాఠం పెట్టుబడిదారీ వ్యవసాయం, అట్లనే పెట్టుబడిదారీ వ్యవసాయంలో ఉండే వర్గాల గురించి.
సో వాస్తవానికి లెనిన్ తన జీవిత కాలంలో 1890 నుంచి 1920 దాకా సుమారు 30 సంవత్సరాల పాటు లెనిన్ ఇందాక కామ్రేడ్ ఫిలాసఫీలో ఎంత కృషి చేశారో చెప్పారు. అట్లా నీకు అనేక అంశాల మీద లెనిన్ చేసిన కృషి మనందరికీ తెలిసిందే. కానీ చాలా నిర్దిష్టంగా వ్యవసాయ రంగం మీద, వ్యవసాయం అనే అంశం మీద లెనిన్ 1890 నుంచి 1930 దాకా 30 సంవత్సరాల పాటు వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, వ్యవసాయ రంగంలో వస్తున్న వర్గాల గురించి చాలా నిర్దిష్టంగా అధ్యయనం చేశారు. అధ్యయనం చేయడమే కాదు, సుమారుగా 80 సందర్భాల్లో ఆయన వాటి గురించి రాశారు. 80 సందర్భాల్లో రాశారు. అందులో అనేక పుస్తకాలు ఉన్నాయి, అనేక ఆర్టికల్స్ ఉన్నాయి, అనేక లెటర్స్ ఉన్నాయి, అనేక రివ్యూస్ ఉన్నాయి, అట్లనే అనేక ఇతర పొలిమికల్ రైటింగ్స్ ఉన్నాయి. సో 80 సందర్భాల్లో వ్యవసాయం గురించి లెనిన్ మాట్లాడితే వాటన్నిటిలోంచి ఉన్న సారం ఏంటి, ఆ సారం మనం ఏ మేరకు తీసుకున్నాం, ఏ మేరకు డీవియేట్ అయ్యాం, ఏ మేరకు ఇప్పుడు కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ప్రధానంగా నేను మాట్లాడాలనుకున్న అంశం. సో మొదటిది పెట్టుబడిదారీ వ్యవసాయం. వాస్తవానికి పెట్టుబడిదారీ వ్యవసాయం అనగానే ఈ పదం చాలామందికి, మనందరికీ కొత్త పదం. ఒక 7-8 ఏళ్ల వరకు నాకు కొత్త పదమే పెట్టుబడిదారీ వ్యవసాయం ఏంటి అని. మన ఒక మిత్రుడు పెట్టుబడిదారీ రైతు అని పక్కన ఉంటే, పెట్టుబడిదారీ రైతు అని ఉంటే సో ప్రింట్ మిస్టేక్ పడినట్టుంది, పెట్టుబడిదారుడు రైతు ఉండాలనుకుంటా, ఆ ప్రింట్ మిస్టేక్ వల్ల పెట్టుబడిదారీ రైతు అని పడింది అని. కానీ పెట్టుబడిదారీ రైతు, పెట్టుబడిదారీ వ్యవసాయం అనేది మార్క్సిజం పుట్టినప్పటి నుంచి, మార్క్సిజం ముందుకు తీసుకొచ్చిన పదాలు. మార్క్స్, ఎంగెల్స్, అట్లానే లెనిన్ చాలా నిర్దిష్టంగా మాట్లాడిన విషయాలు. సో మనందరికి కూడా వ్యవసాయం అనగానే అదేదో భూస్వామ్య విధానానికి సంబంధించిన విషయం అనేది కూడా మనందరి మనసుల్లో ఉంటుంది. వాస్తవానికి ఆదిమ సమాజంలో మనిషి వ్యవసాయం చేశాడు, బానిస సమాజంలో మనిషి వ్యవసాయం చేశాడు, భూస్వామ్య సమాజంలో మనిషి వ్యవసాయం చేశాడు, పెట్టుబడిదారీ సమాజంలో వ్యవసాయం చేస్తున్నాడు, రేపొద్దున సోషలిజంలో కూడా వ్యవసాయం ఉంటుంది. సో వ్యవసాయం అనేది ఒక ఉత్పత్తి వ్యవస్థకి సంబంధించిన విషయం కాదు, ఒక మోడ్ ఆఫ్ ప్రొడక్ట్. ఒక వ్యవసాయం అనేది మన సోర్స్, మన మొత్తం ప్రొడక్షన్. కాబట్టి వ్యవసాయాన్ని అర్థం చేసుకోవటం, అది ఏ వ్యవస్థ తాలూకు వ్యవసాయం అనేది అర్థం చేసుకోవడం అనేది అతి ముఖ్యమైన విషయం. కాబట్టి దాంట్లో భాగంగా పెట్టుబడిదారీ వ్యవసాయం లేదా క్యాపిటలిస్ట్ అగ్రికల్చర్ గురించి లెనిన్ ఏం మాట్లాడాడు అనేది తెలుసుకోబోయే ముందు, లెనిన్ ఈ విషయాలకు సంబంధించి పెట్టుబడిదారీ వ్యవసాయం, అట్లనే వ్యవసాయంలో ఉండే అనేక వర్గాల గురించి రాసిన అతి ముఖ్యమైన రచనలు, ఇందాక మనం అనుకున్నట్లు 80 రచనలు ఉన్నా కానీ అందులో అతి ముఖ్యమైనది డెవలప్మెంట్ ఆఫ్ క్యాపిటలిజం ఇన్ రష్యా. రష్యాలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఎట్లా అభివృద్ధి చెందింది అనేది 1899లో రాసిన రచన. అట్లానే డెవలప్మెంట్ ఆఫ్ క్యాపిటలిజం ఇన్ అగ్రికల్చర్, డెవలప్మెంట్ ఆఫ్ క్యాపిటలిజం ఇన్ రష్యా, తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ క్యాపిటలిజం ఇన్ అగ్రికల్చర్. అందులో కూడా 2 ప్రధానమైన భాగాలు కౌట్స్కీని సమర్థిస్తూ, ఆ తర్వాత జర్మనీ అట్లనే అమెరికా అనుభవాలని తీసుకుంటూ లెనిన్ రాసిన రచనలు మనం చూస్తాం. వ్యవసాయంలో పెట్టుబడిదారీ విధానం ఎట్లా అభివృద్ధి అవుతుంది అని. అట్లనే న్యూ డేటా అండ్ డెవలప్మెంట్ ఆఫ్ క్యాపిటలిజం ఇన్ అగ్రికల్చర్, ఇందాక నేను చెప్పిన 2వ భాగం. అట్లనే అగ్రేరియన్ క్వశ్చన్ అండ్ క్రిటిక్స్ ఆఫ్ మార్క్స్. సో వ్యవసాయ సమస్యని చెప్పేవాళ్ళు మార్క్స్ని ఎట్లా తప్పుపడుతున్నారు, మార్క్స్ రైతులకు వ్యతిరేకం, మార్క్స్ రైతులను తప్పుపట్టాడు, మార్క్స్ రైతుల్ని అవగించుకునేవాడు, ఇట్లాంటి వీటితో పాటు నేను చాలా సింప్లిఫై చేసి చెప్తున్నాను. అనేక విమర్శలు వచ్చినప్పుడు అగ్రేరియన్ క్వశ్చన్ అండ్ ద క్రిటిక్స్ ఆఫ్ మార్క్స్ అనే పేరుతో రాయటం. అట్లనే అగ్రేరియన్ ప్రోగ్రామ్ ఆఫ్ RSDLP, రష్యన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ అగ్రేరియన్ ప్రోగ్రామ్కి సంబంధించిన అనేక సందర్భాల్లో రాసిన రచనలన్నీ కంపైల్ చేస్తున్నాయి. వీటన్నిటికంటే తోదగా కమింటర్న్, సో థర్డ్ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ సెకండ్ కాంగ్రెస్లో నిర్దిష్టంగా వ్యవసాయక సమస్య మీద లెనిన్ నేతృత్వంలో ఒక థీసిస్ ప్రవేశపెట్టబడింది. సో ఇన్ని రచనలు, ఇది చాలా ముఖ్యమైన రచనల గురించి నేను ప్రస్తావించింది. ఈ రచనలన్నిటి నుంచి మనం ప్రధానంగా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటనేది ఇప్పుడు కొద్దిసేపు మాట్లాడుకుందాం. సో వీటన్నిటిలో ఉన్న 4 ప్రధాన అంశాల్లో పెట్టుబడిదారీ వ్యవసాయానికి సంబంధించి మొదటిది ఇన్ఎవిటబిలిటీ ఆఫ్ క్యాపిటలిజం ఇన్ అగ్రికల్చర్. సో వ్యవసాయంలో పెట్టుబడిదారీ విధానం అనేది ప్రపంచంలో ఏ మూలన కూడా ఎవరు ఎన్ని రకాలుగా ఆపాలనుకున్నా ఆగదు. అప్పటి వరకు భూస్వామ్య వ్యవస్థ ఎన్ని రూపాల్లో ఉన్నా కానీ పెట్టుబడిదారీ వ్యవసాయం అక్కడ ప్రవేశించి తీరుతుంది. ఈ విషయాన్ని మార్క్సే క్యాపిటల్ వాల్యూమ్ 3లో, సో ల్యాండ్ టెన్యూర్తో, అక్కడున్న సోషల్ రిలేషన్స్, అక్కడున్న లీగల్ ఫార్మ్స్, అక్కడున్న న్యాయ సంబంధమైన విషయాలు, వీటన్నిటితో సంబంధం లేకుండా ఒకసారి పెట్టుబడిదారీ విధానం ప్రవేశించిన తర్వాత, ఒకసారి డబ్బు ప్రవేశించిన తర్వాత, ఒకసారి మార్కెట్ ప్రవేశించిన తర్వాత, ఒకసారి వేజ్ లేబర్ వేతన శ్రమ ప్రవేశించిన తర్వాత
వ్యవసాయంలోకి పెట్టుబడి ప్రవేశించకుండా ఎవరు కూడా ఆపలేరు, ఇది అనివార్యంగా జరిగే ప్రక్రియ అన్న విషయాన్ని మార్క్స్ చెప్పిన విషయాన్ని, ఆ తర్వాత కౌట్స్కీ అగ్రేరియన్ క్వశ్చన్ అనే తన ప్రముఖ గ్రంథంలో కౌట్స్కీ ఆ విషయాన్ని మరింత కూలంకుషంగా యూరోప్తో సహా ఏషియాతో సహా అనేక దేశాలను వర్తించి మార్క్స్ అట్లానే కౌట్స్కీ మాట్లాడిన విషయాల్ని డెవలప్మెంట్ ఆఫ్ క్యాపిటలిజం ఇన్ అగ్రికల్చర్ అట్లానే మిగతా విషయాల్లో లెనిన్ కూడా ప్రస్తావించి వాస్తవానికి మొదటి ప్రిఫేస్లో డెవలప్మెంట్ ఆఫ్ క్యాపిటలిజం ఇన్ అగ్రికల్చర్ పుస్తకానికి రాసిన మొదటి ముందు మాటలో లెనిన్ అంటారు, సో నేను ఈ పుస్తకం పూర్తి చేస్తున్న చివరిలో కౌట్స్కీ రాసిన అగ్రేరియన్ క్వశ్చన్ నా చేతికి వచ్చింది, వాస్తవానికి ఇది ఇంకా ముందుగా అందుంటే ఇంకా చాలా బాగుండేది. ఆ పుస్తకంలో చెప్పినట్లు అక్కడ ఎట్లయితే చెప్పారో వేజ్ లేబర్, ఎక్కడైతే చెప్పారో మార్కెట్ డైనమిక్స్, అవన్నీ ఈరోజు రష్యాలో కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రపంచంలో ఏ మూల ఏ ఫామ్లో అంతకుముందు వరకు వ్యవసాయం ఉన్నప్పటికీ ఒకసారి పెట్టుబడిదారీ విధానం అంటూ ప్రవేశించిన తర్వాత పెట్టుబడిదారీ వ్యవసాయం కాకుండా ఉండే ప్రసక్తే లేదు అనేది ఒక ముఖ్యమైన విషయం. సో కౌట్స్కీ అగ్రేరియన్ క్వశ్చన్లో ఒక మాట అంటారు, సో ఈరోజు చిన్న సన్నకారు రైతుల పరిస్థితి వ్యవసాయ కార్మికుల పరిస్థితి కంటే చాలా దారుణంగా ఉంది, చిన్న సన్నకారు రైతుల పరిస్థితి వ్యవసాయ కార్మికుల కంటే దారుణంగా ఉంది అని కౌట్స్కీ అప్పుడు 1990లో రాస్తే, డెవలప్మెంట్ ఆఫ్ క్యాపిటలిజం రష్యా రాసేటప్పుడు లెనిన్ దాన్ని మాట్లాడుతూ ఈరోజు రష్యాలో కూడా అట్లాంటి పరిస్థితి ఉంది, మనకు వెంటనే అర్థమైపోయింది ఈరోజు భారతదేశంలో అట్లాంటి పరిస్థితి ఉంది అని. సో ఇది పెట్టుబడిదారీ వ్యవసాయం యొక్క అనివార్యత గురించి ఆ రోజు జరిగిన చర్చ. అది మొదటి విషయం. అయితే రెండవ విషయం, దేని ఆధారంగా ఇది పెట్టుబడిదారీ వ్యవసాయం అని మనం గుర్తిస్తాం. సో లెనిన్ రచనలన్నింటినీ క్రోడీకరించి మనం ఒక 3-4 అంశాలుగా మాట్లాడితే, మొట్టమొదటిది ఇప్పటి వరకు భూస్వాములకి జమీందారులకి సేవ చేసిన రైతులు ఇప్పుడు వేతన శ్రామికులుగా మాట్లాడి వేజ్ లేబర్ అనేది రంగంలోకి వస్తుంది. వేజ్ లేబర్ రావడంతో పాటు రైతాంగం అంతా ఒక వర్గంగా ఉండదు, ధనిక రైతులు, మధ్యతరగతి రైతులు, చిన్న సన్నకారు రైతులు, వాళ్ళందరి కింద వ్యవసాయ కార్మికులు ఉండటం అనేదే పెట్టుబడిదారీ వ్యవసాయం వచ్చిందనడానికి నిదర్శనం. అట్లనే ఈరోజు మార్కెట్ కోసం ఉత్పత్తి చేయటం, మన సరుకులన్నింటినీ కూడా మార్కెట్ కోసం ప్రతిదీ సరికి అయినప్పుడు బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, టమాటాలు కావచ్చు, పాలు కావచ్చు, పప్పు కావచ్చు, మార్కెట్ కోసమే ప్రొడ్యూస్ చేయడం అనేది ఎప్పుడైతే వచ్చిందో అది పెట్టుబడిదారీ విధానం రావటం వెనక ఒక ముఖ్యమైన తార్కాణంగా మనం చూడొచ్చు అనేది మాట్లాడతారు. ఈ రెండిటికి సంబంధం ఇన్ రిలేషన్ టు ఈ రెండిటికి సంబంధంగానే క్యాపిటలిస్ట్ గ్రౌండ్ రెంట్, మనం కూడా ఇప్పుడు కౌలు ఇస్తాం. ఈ కౌలు ఏంటి, భూస్వామ్య వ్యవస్థలో కూడా కౌలు ఉండేది. ఏ కౌలు? సో 5 రోజులు భూస్వామి పొలంలో పనిచేస్తే 2 రోజులు నువ్వు పని చేసుకోవచ్చు. 5 రోజులు పని చేయడం అనేది ఆ రోజు కౌలు భూస్వామ్య వ్యవస్థలో. ఈ రోజు కౌలు ఎవరు నిర్ణయిస్తున్నారు? భూస్వామి నిర్ణయిస్తున్నాడా? మార్కెట్ నిర్ణయిస్తుందా? మార్కెట్ నిర్ణయిస్తుంది. మార్కెట్ దేని ఆధారంగా కౌలు నిర్ణయిస్తుంది? మార్కెట్ డైనమిక్స్ ప్రకారం నిర్ణయిస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ గతి సూత్రాల ప్రకారం నిర్ణయిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే వేతన శ్రమ, వేజ్ లేబర్, అగ్రికల్చరల్ వర్కర్స్ అనే కొత్త వర్గం వస్తుందో, ఎప్పుడైతే మార్కెట్ కోసం మొత్తం ప్రొడక్షన్ జరిగిద్దో, మొత్తం ఉత్పత్తి మార్కెట్ కోసం జరిగిద్దో, ఎప్పుడైతే క్యాపిటలిస్ట్ గ్రౌండ్ రెంట్ వస్తుందో, ఈ 3 అంశాలు వచ్చిన తర్వాత ఇంకా దీనికి సంబంధంతో ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత అది ఖచ్చితంగా పెట్టుబడిదారీ వ్యవసాయమే అనేది ఆ రోజు లెనిన్ మాట్లాడిన విషయం. అట్లనే 3వ ముఖ్యమైన విషయం పెట్టుబడిదారీ వ్యవసాయానికి సంబంధించి లెనిన్ చెప్పింది, చిన్న తరహా వ్యవసాయాన్ని కాపాడటం అనేంత భ్రమ, అనేంత తప్పుడు విధానం ఏ కమ్యూనిస్టు పార్టీ ఎక్కడ తీసుకోకూడదు. ఎంగెల్స్ కూడా చెప్పున్నారు దీని గురించి. మనం ఈ రోజు కూడా చిన్న రైతులను రక్షించాలి, చిన్న సన్నకారు రైతులను రక్షించాలి అనేది ఒక పెద్ద డిమాండ్ ఈ రోజు కూడా మనం ముందుకు పెడతాం. వాళ్ళ ఆర్థిక పోరాటాల్లో పనిచేయద్దని కాదు, దాని గురించి మనం చివరిలో మాట్లాడుకున్నాం. కానీ పెట్టుబడిదారీ వ్యవసాయం ఒకసారి ప్రవేశించిన తరువాత ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా చిన్న తరహా వ్యవసాయాన్ని, చిన్న సన్నకారు రైతుల్ని కాపాడలేదు. చిన్న తరహా వ్యవసాయం నాశనం అయి తీరుతుంది. ఇది ఆ రోజు ఎంగెల్సే మాట్లాడారు. తర్వాత లెనిన్ ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న అన్ని గ్రంథాల్లో సారాంశం మనం చూస్తే చిన్న తరహా వ్యవసాయం గురించిన చర్చ మనం చూస్తాం. కాబట్టి అట్లాంటి ఒక తప్పుడు భ్రమలు చిన్న తరహా రైతులకు ఇవ్వటం కానీ, ఆ రకంగా ప్రయత్నం చేయడం కానీ తప్పు అనేది 3వ ముఖ్యమైన విషయం. 4వ విషయం మనం కనుక చూస్తే భూమి జాతీయకరణ. ఇది చాలా ముఖ్యమైన సిద్ధాంతంగా మనకు ముందుకు వస్తుంది. లెనిన్ ఆ రోజే అక్కడ నరోద్నిక్స్తో, అట్లనే అక్కడ జరుగుతున్న సోషలిస్ట్ రెవల్యూషనరీస్, అనేక స్ట్రీమ్స్, ఈవెన్ యూరోపియన్ కమ్యూనిస్టులతో కూడా జరిగిన అనేక డిబేట్స్లో ఒక సారాంశంగా తీసుకొచ్చింది, భూమిని జాతీయం చేయటం అనేది దానికదే ఒక ప్రోగ్రెసివ్ డిమాండ్ కాదు. భూమిని జాతీయం చేయటం వాస్తవానికి పెట్టుబడిదారులు తీసుకొచ్చిన డిమాండ్. భూమిని జాతీయం చేయాలి అనేది ఇప్పటివరకు ఫ్యూడల్ ల్యాండ్ లార్డ్స్, ఫ్యూడల్ జమీందారుల చేతిలో భూమి ఉంది. కాబట్టి వాళ్ళకున్న ఈ గుత్త సంపద ఆధారంగా మమ్మల్ని అభివృద్ధి చేయలేకపోతున్నారు. కాబట్టి భూమి జాతీయం చేయాలనేది పెట్టుబడిదారులు తీసుకొచ్చిన డిమాండ్. కాకపోతే తర్వాత రోజుల్లో దాన్ని వాళ్ళు కొంచెం వెనక్కి తగ్గారు. ఆ విషయంలోకి ఇప్పుడు మనం వెళ్ళలేము.
కాబట్టి భూమి జాతీయం చేయాలి అని మాట్లాడటం కరెక్టే, కానీ ఎప్పుడు భూమి జాతీయం చేయడంతో పాటు పెట్టుబడిదారీ వ్యవస్థ కూడా పోవాలి అనకుండా ఓన్లీ భూమి జాతీయం చేయాలి అని మనం మాట్లాడితే దీనికి మించిన పెద్ద తప్పిదం ఏది ఉండదు. ఒకవైపు పెట్టుబడిదారీ వ్యవస్థ ఉంటుంది, కానీ భూమి జాతీయం చేయడం ద్వారా భూమిని మళ్ళీ అందరికీ పంచడం ద్వారా ఈరోజు మనం వ్యవసాయాన్ని చిన్న రైతాంగాన్ని ముందుకు తీసుకెళ్తామంటే దానికి మించిన తప్పుడు అవగాహన ఉండదు అనేది లెనిన్ ఆ రోజు మాట్లాడిన విషయం. సో వర్కింగ్ క్లాస్ అండ్ పెజెంట్రీ, కార్మిక వర్గం రైతాంగం అనే రచనలో దీనికి సంబంధించి లెనిన్ ఒక మాట్లాడతారు. So they think it is sufficient to raise and settle the question of what the peasant want. To get the answer, land and freedom. This is a great mistake. Full freedom, election of all officials, all the way to the head of the state, will not do away the rule of capital, will not abolish the wealth of few, the poverty of the masses. Complete abolition of private land ownership too will not do away either with the rule of capital or with the poverty of the masses. కాబట్టి ఒక పక్కన పెట్టుబడిదారీ విధానం ఉంటుండగానే భూమి జాతీయం చేయాలి, భూమిని పంపకం చేయాలి అనేది ఒక ప్రోగ్రెసివ్ డిమాండ్గా ముందుకు తీసుకురావటం, అట్లాంటి భ్రమలు కల్పించడం, భూమి అందరికి పంచడం ద్వారా మనం రైతాంగం మెరుగుపడింది అనుకోవటం తప్పు. దానికి సంబంధంగానే ఇంకొక రచనలో లెనిన్ అంటారు, చిన్న సన్నకారు రైతాంగానికి భూమి ఇస్తున్నాం, కానీ యూ కాంట్ ఈట్ ల్యాండ్, భూమిని మనం తినలేము. పెట్టుబడిదారీ వ్యవసాయం వచ్చిన తర్వాత నువ్వు విత్తనాలు కొనుక్కోవాలి, ఫెర్టిలైజర్స్ కొనుక్కోవాలి, మిషనరీ కొనుక్కోవాలి, వేజ్ లేబర్ని కొనుక్కోవాలి, ఇదంతా మార్కెట్ మీద ఆధారపడాలి. అదంతా నీ దగ్గర డబ్బు ఉండదు కాబట్టి ఆ ఊళ్ళో ఉన్న ధనిక రైతు మీద ఆధారపడాలి, మార్కెట్ మీద ఆధారపడాలి, కాబట్టి భూమి నీకు విముక్తి ఇవ్వదు అని ఈరోజు ఆ పరిస్థితి మనం చాలా ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈరోజు వ్యవసాయం నుంచి ఎంతమంది బయటకు వస్తున్నారనేది బుర్జువా మీడియా కూడా ప్రతిరోజు మెయిన్ పేపర్ హెడ్డింగ్స్లో చూపిస్తూ ఉంది. కాబట్టి భూమి లేకపోవడం ఈరోజు సమస్య కాదు, దున్నేవాడికి భూమి లేకపోవడం ఈరోజు సమస్య కాదు, పెట్టుబడిదారీ విధానం ఈరోజు సమస్య. కాబట్టి ఆ విషయం ఆ రోజే లెనిన్ కూడా మాట్లాడటం మనం చూస్తాం. సో కాబట్టి దాని ఒక్క మాటలో లెనిన్ మాట్లాడారు, ద ఐడియా దట్ సోషలైజేషన్ ఆఫ్ ల్యాండ్ క్యాన్ బి ఎఫెక్టెడ్ వితౌట్ సోషలైజేషన్ ఆఫ్ క్యాపిటల్, ద ఐడియా దట్ ఈక్వలైజ్డ్ ల్యాండ్ టెన్యూర్ ఈజ్ పాసిబుల్ వైల్ క్యాపిటల్ అండ్ కమోడిటీ ఎకానమీ ఎగ్జిస్ట్ ఈజ్ ఎ డెల్యూజన్. ఇన్ నియర్లీ ఆల్ కంట్రీస్ ఆఫ్ యూరోపియన్ సోషలిజం హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ పీరియడ్స్ వెన్ దిస్ ఆర్ సమ్ సిమిలర్ డెల్యూజన్స్ హ్యావ్ ప్రివలెంట్. కాబట్టి ఈ రకమైన భ్రమ కమ్యూనిస్టు పార్టీలు వాళ్ళు గురయ్యారు, ప్రజలకి చిన్న సన్నకారు రైతాంగానికి కూడా ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి వీటన్నిటి నుంచి బయటకు వెళ్ళాలనేది 4వ ముఖ్యమైన విషయం. కాబట్టి వీటన్నిటిలోంచి మనం కనుక చూస్తే ఈ పెట్టుబడిదారీ వ్యవసాయం గురించి చెప్పిన దాని గురించి కనుక మనం చూస్తే ఈరోజు పెట్టుబడిదారీ వ్యవసాయం, పెట్టుబడిదారీ రైతాంగం, వీటి గురించి మనం ఏ మేరకు మన అవగాహనలో ఉన్నాం, ఏ మేరకు మనం అర్థం చేసుకున్న ఆచరణలో ఉన్నాం అనేది మనందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించి మరొక ముఖ్యమైన విషయం, మార్క్సిస్టులుగా ఎందుకు ఉత్పత్తి విధానం ఎప్పుడైనా మనం అధ్యయనం చేస్తాం. ఎందుకు అధ్యయనం చేస్తామంటే ఆ రోజు ఉన్న ఉత్పత్తి విధానం ఆధారంగా ఆ రోజు ఉన్న వర్గాలు ఏంటి, ఆ వర్గాల మధ్య ఉన్న సంబంధాలు ఏంటి, వర్గ పోరాటం ముందుకెళ్ళాలంటే ఏ వర్గాలకు వ్యతిరేకంగా పనిచేయాలి, ఇది ఈ క్లాస్ అనాలిసిస్ కోసం మనం మరింత నిర్దిష్టంగా ఆ రోజున్న మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా అధ్యయనం చేయడం జరుగుద్ది. కాబట్టి ఇందాక మనం అనుకున్నట్టు పెట్టుబడిదారీ వ్యవసాయంతో పాటు వ్యవసాయ వర్గాల గురించి లెనిన్ మరింత లోతుగా అధ్యయనం చేశారు. వాటన్నిటిలో కల్లా కూడా అతి ముఖ్యమైన అనేక రచనలు ఉన్నాయి. టు ద రూరల్ పూర్, గ్రామీణ పేదల కోసం, అట్లానే ల్యాండ్ క్వశ్చన్ మీద జరిగిన విషయాలు ఉన్నాయి. సో వీటన్నిటికంటే ముఖ్యమైనది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు థర్డ్ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ సెకండ్ కాంగ్రెస్లో లెనిన్ స్వయంగా ప్రవేశపెట్టిన థీసిస్, అగ్రేరియన్ క్వశ్చన్ మీద ప్రవేశపెట్టిన థీసిస్లో మొత్తం వ్యవసాయ రంగంలో ఉన్న వర్గాలని 5 వర్గాలుగా లెనిన్ విభజించడం మనం చూస్తాం. మొదటిది వ్యవసాయ కార్మికులు, ఇది 1920లో జరిగిన కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్. వ్యవసాయ కార్మికులు, తర్వాత సెమీ ప్రొలిటేరియన్, అర్ధ శ్రామికులు, అంటే వాళ్ళకి ఎంతో కొంత భూమి ఉంటుంది కానీ వేజ్ లేబర్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈరోజు భారతదేశంలో వాళ్ళ మెజారిటీ ఉందని ప్రభుత్వ లెక్కల గణాంకాలే మనం చెప్తున్నాయి. సో అది 2వ వర్గం. 3వ వర్గం చిన్న సన్నకారు రైతాంగం. సో చిన్న సన్నకారు రైతాంగంకి సెమీ ప్రొలిటేరియట్కి తేడా ఇందాక మనం అనుకున్నట్లు ప్రధానంగా వాళ్ళు వేజ్ లేబర్ మీద ఆధారపడతారు. చిన్న సన్నకారు రైతాంగం ప్రధానంగా తమ వ్యవసాయం మీద ఆధారపడుతూ అప్పుడప్పుడు అవసరమైతే బయటకు కూడా కూలి పనులకి వెళ్తారు. 4వది మధ్యతరగతి రైతాంగం. 5వది ధనిక రైతులకే లెనిన్ రూరల్ బూర్జువాజీ, గ్రామీణ పెట్టుబడిదారులు అనే పదం లెనిన్ వాడటం మనం చూస్తాం. అట్లనే పెజెంట్ బూర్జువాజీ, వ్యవసాయ పెట్టుబడిదారులు రైతాంగ పెట్టుబడిదారులు అనే పదం వాడటం కూడా మనం చూస్తాం. సో ఇవన్నీ వర్గాల గురించి లెనిన్ ఆ థీసిస్లో మాట్లాడుతూ ఇప్పటివరకు భారతదేశంలో ఉన్న ప్రతి కమ్యూనిస్ట్ పార్టీ కూడా
ధనిక రైతాంగం అనేది ఊగిసలాటకి లోనవుతూ ఉంటుంది, కానీ మనం మిత్రులే అని చెప్తుంటే ఆ థీసిస్లో లెనిన్ ఆ రోజే 1920లో మిడిల్ పెజెంట్రీ వ్యాసిలేటింగ్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. కాబట్టి మిడిల్ పెజెంట్రీ దాకా కూడా వెళ్ళొద్దు మనం, వ్యవసాయ కార్మికులు, అట్లనే సెమీ ప్రొలెటేరియట్, అట్లనే చిన్న సన్నకారు రైతాంగాలు, ఇది విప్లవం తీసుకొచ్చే సెక్షన్. ఈరోజు గ్రామాల్లో రష్యాలో కానీ, యూరోప్లో కానీ, ఆసియాలో కానీ ఈరోజు మెజారిటీ పాపులేషన్ ఉంది వ్యవసాయ కార్మికులు, అర్ధశ్రామికులు, చిన్న సన్నకారు రైతాంగం. వీళ్ళతోనే మనం కలిసి పని చేయాలి. అది దాటి ఒక్కడుగు మనం ముందుకెళ్ళినా అది సంకరం అవుద్ది, లేకపోతే మనం బూర్జువా ఐడియాలజీలోకి పెట్టుబడిదారుల వెనక తోకల్లాగా మారిపోతాం తప్ప అంతకుముందు వెళ్ళొద్దు అనేది చాలా స్పష్టంగా ఆ రోజు లెనిన్ మాట్లాడిన విషయం కూడా మనం చూస్తాం. కాబట్టి దానికి సంబంధించిన మనం పర్టికులర్గా ఈ థీసిస్, ఈరోజు మనం ఆ థీసిస్ని చదవడం అనేది చాలా ముఖ్యమైన కర్తవ్యంగా నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. అందులో మూడో థీసిస్లో లెనిన్ మాట్లాడతారు, టేకెన్ టుగెదర్ ద 3 groups ఎన్యూమరేటెడ్ అబౌవ్ కాన్స్టిట్యూట్ ద మెజారిటీ ఆఫ్ ద రూరల్ పాపులేషన్. ఇందాక మనం అనుకున్నట్లు వాళ్ళ ద్వారానే విప్లవం సాధ్యమైంది. కార్మిక వర్గం నిలబడాల్సింది, పనిచేయాల్సింది, కలిసి ఉండాల్సింది ఖచ్చితంగా ఈ 3 వర్గాల కోసమే అనేది ఆ రోజే అంత స్పష్టంగా లెనిన్ మాట్లాడటం అనేది మనం చూస్తాం. కానీ ఆ రోజే ఈరోజు భారతదేశంలో జరుగుతున్న పరిణామాలను ఆ రోజే లెనిన్ ఊహించారా అన్నట్లు. కానీ సెకండ్ ఇంటర్నేషనల్కి చెందిన చాలామంది మేధావులు ఎల్లో అనే పదం వాడారు. నాకు వ్యక్తిగతంగా తెలియదు ఎందుకు ఎల్లో లీడర్స్ అనే వాళ్ళని వాడారో. బహుశా రెడ్ని వదిలేసి, ఎరుపును వదిలేసి ఎల్లోకి వెళ్ళారు కాబట్టి వాళ్ళు అన్నారేమో. ఈ ఎల్లో లీడర్స్ ఎవరైతే ఉన్నారో సెకండ్ ఇంటర్నేషనల్లో, వాళ్ళు ఈ ధనిక రైతాంగానికి, పెట్టుబడిదారీ రైతులకి, గ్రామాల్లో ఉండే వ్యవసాయ కార్మికులకి మధ్య ఉండే ఘర్షణని వాళ్ళు మాయం చేయాలని చూస్తారు. అది ఎక్కడ లేదని చూపిస్తారు. వాళ్ళు ఏ సాగు దొరికిద్దా ధనిక రైతుల కోసం పోరాడదాం, ఏ సాగు దొరికిద్దా గ్రామాల్లో ఉన్న పెద్ద రైతుల కోసం పోరాడదాం, వాళ్ళ వెనక వ్యవసాయ కార్మికులందరినీ వాళ్ళ వెనక నిలబడదాం అని సాకులు చూస్తారు అని కూడా చాలా స్పష్టంగా హీరోస్ ఆఫ్ ద ఎల్లో సెకండ్ ఇంటర్నేషనల్ అండ్ ద లేబర్ అరిస్టోక్రసీ ఇన్ ద అడ్వాన్స్డ్ కంట్రీస్ విచ్ హ్యాస్ బీన్ కరప్టెడ్ by the imperialist privileges to conduct genuinely proletarian revolutionary work of propaganda, agitation and organization among the rural poor. The attention of the opportunists has always been and still is wholly concentrated on inventing theoretical and practical compromises with the bourgeoisie. రూరల్ బూర్జువాజీ అంటే గ్రామాల్లో ఉండే ధనిక రైతాంగం, పెట్టుబడిదారీ రైతాంగంతో ఏ రకంగా సిద్ధాంతాన్ని, ఆచరణని అంతా మాయ చేసి కూడా వాళ్ళ వెనక ఉండాలి, వాళ్ళతో కలిసి పనిచేయాలి అనే దానికి ప్రయత్నిస్తున్నారు. ఇది తప్పు అని 1920లో లెనిన్ ఆ రోజు కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్లో మాట్లాడటం మనం చూస్తాం. కాబట్టి అట్లనే దాంట్లోనే మిడిల్ పెజెంట్రీ గురించి కూడా మనం ఎందుకు పట్టించుకోకూడదు అనే విషయాలు, ఇంకా చిన్న రైతాంగం కూడా మిడిల్ పెజెంట్రీలోకి వెళ్తారు. ఎప్పుడు వెళ్తారంటే వాళ్ళకి సర్ప్లస్ రెగ్యులర్గా మిగులుతున్నప్పుడు. కాబట్టి భూమి సైజుని బట్టి రైతు యొక్క వర్గాన్ని మనం డిసైడ్ చేయకూడదని పదే పదే లెనిన్ మాట్లాడుతున్న విషయాలు మనం చూస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా పెద్ద రైతులు, ధనిక రైతుల గురించి ఆ థీసిస్లో మాట్లాడిన 5వ విషయం. సో ద బిగ్ పెజెంట్స్ ఆర్ క్యాపిటలిస్ట్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్ అగ్రికల్చర్. పెద్ద రైతులు అనేవాళ్ళు క్యాపిటలిస్ట్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్ అగ్రికల్చర్, వ్యవసాయంలో ఉండే పెట్టుబడిదారులు. చాలా చాలా స్పష్టంగా నేను మాట్లాడారు. ఈరోజు మనం ధనిక రైతులని ఎవరు అనుకుంటున్నామో, పెద్ద రైతులని ఎవరు అనుకుంటున్నామో, వాళ్ళు పెట్టుబడిదారీ వ్యవసాయంలో ఉండే పెట్టుబడిదారులు. ఒకళ్ళు సినిమా హాల్లో పెట్టచ్చు, ఒకళ్ళు వ్యవసాయంలో పెట్టచ్చు, ఒకళ్ళు పెట్రోల్ బంకులో పెట్టచ్చు. పెట్టుబడి ఎక్కడ పెట్టినా పెట్టుబడిదాడే. సో వ్యవసాయంలో పెట్టుబడి పెట్టేవాడు పెట్టుబడిదాడు, వ్యవసాయంలో పెట్టుబడి పెట్టేవాడు ఎరువుల్ని అన్నింటిని కొనుక్కొని వేతన కార్మికులను పెట్టుకొని మార్కెట్ కోసం ప్రొడ్యూస్ చేసి అదనపు విలువని లాక్కొని చూడాలనుకునేవాడు కాబట్టి పెట్టుబడిదాడు. మార్క్స్, ఏంగెల్స్, లెనిన్ అందరూ మాట్లాడిన విషయాలే అవి. మన దాకా చేరలేదు, మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు, అక్కడ చూడాలని ఈ రోజు కూడా అనుకోవట్లేదు. అక్కడ ఉంది సమస్య అనేది ఈరోజు మనం మాట్లాడుతున్న విషయం. అట్లానే చాలా ముఖ్యమైన విషయం అందులో 6th థీసిస్లో లెనిన్ మాట్లాడతారు. ఇన్ ఆల్ క్యాపిటలిస్ట్ కంట్రీస్ ఈవెన్ ద మోస్ట్ అడ్వాన్స్, అన్ని పెట్టుబడిదారీ దేశాల్లో, ఈవెన్ ద మోస్ట్ అడ్వాన్స్, అత్యంత అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల్లో దేర్ స్టిల్ ఎగ్జిస్ట్ సర్వైవల్స్ ఆఫ్ medieval semi-feudal exploitation of the neighboring small peasants by the big landowners. సో అన్ని పెట్టుబడిదారీ దేశాల్లో, అత్యంత అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల్లో కూడా మధ్యయుగాల నాటి పద్ధతులు, సెమీ ఫ్యూడల్ పద్ధతులు ఉండి తీరతాయి. అవి ఉన్నాయంటే దాని అర్థం అక్కడ పెట్టుబడిదారీ వ్యవసాయం లేదని కాదు. మనం డెమోక్రటిక్ రెవల్యూషన్ పెడుతూ ధనిక రైతులతో పెట్టుబడిదారులతో కలిసి పనిచేయాలని కాదు అని ఆ రోజే థీసిస్లో చాలా స్పష్టంగా మాట్లాడారు. కాబట్టి ఈరోజు ఆ అవశేషాలు ఉన్నాయి, ఈ అవశేషాలు ఉన్నాయి అనే వాదనలకి సమాధానాలు ఎంత స్పష్టంగా ఉన్నాయి అనేది కూడా మనం చూడొచ్చు. కాబట్టి ఈ మొత్తం ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మొదటి పాఠం మొత్తం కూడా చూస్తే పెట్టుబడిదారీ వ్యవసాయం, పెట్టుబడిదారీ
వ్యవసాయంలో ఉండే వర్గాల గురించి లెనిన్ చేసిన కృషిని ఆధారంగా మనం చూస్తే ఈరోజు కూడా అసలు మనం వ్యవసాయాన్ని పెట్టుబడిదారీ వ్యవసాయం అనే పేరుతోనే పిలవట్లేదు, ఆ గ్రామాల్లో ఉండే రైతుల్ని పెట్టుబడిదారీ రైతులనే పిలవట్లేదు. ఈ రోజు కూడా చిన్న సన్నకారు రైతాంగాన్ని మనం కాపాడలేము. పెట్టుబడిదారీ విధానంలో అనివార్యంగా వాళ్ళు పట్టణాల్లోనో గ్రామాల్లోనే కార్మికులుగా మారిపోతారు. అట్లాంటి భ్రమలు ఇవ్వడం తప్పు. పెట్టుబడి పాలన పోకుండా భూమి పంపకం జరిగితే ఒరిగేది ఏమి ఉండదు. అనివార్యంగా మళ్ళీ అదే బానిసత్వంలోకి అవుతారు, భ్రమలు కల్పించిన వాళ్ళం అవుతాం. అట్లనే అన్ని విషయాలు మనకి ఎందుకు ముఖ్యం అంటే క్లాస్ స్ట్రగుల్ అనేది ముఖ్యం. క్లాస్ స్ట్రగుల్ అనేది గ్రామాల్లో క్లాస్ స్ట్రగుల్ ఎవరితో చేస్తాం? ఈరోజు భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టులన్నీ అందరూ కలిసి గ్రామాల్లో ఎవరితో క్లాస్ స్ట్రగుల్ చేస్తున్నాం? ఇది ఒక పెద్ద ప్రశ్నగా ఈరోజు మిగిలిపోయింది. కానీ ఆన్సర్ సమాధానం ఆ రోజే మనకి స్పష్టంగా ఉంది. ధనిక రైతుల పేరుతో ఉండే పెట్టుబడిదారు రైతులే ఈరోజు గ్రామాల్లో మనకు ఉండే శత్రువర్గం. సో ఆ తర్వాత వ్యవసాయ వర్గాల గురించి మాట్లాడేటప్పుడు లెనిన్ దీని గురించి చాలా స్పష్టంగా మాట్లాడతారు. సో వ్యవసాయ కార్మికుల గురించి మాట్లాడాలంటే వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వాలనో, ఈరోజు మన దగ్గర జరుగుతున్నట్లు రేషన్ కార్డులు ఇవ్వాలనో, పీడిఎస్ పంపకం గురించో, లేకపోతే నష్టపరిహారం ఇవ్వాలనో, నరేగాలో ఎక్కువ జీతాలు ఇవ్వాలనో ఇది కాదు. దీని గురించి కూడా లెనిన్ చాలా స్పష్టంగా వేరే వ్యాసంలో మాట్లాడుతూ, ఈరోజు రాజ్యం అనేది పెట్టుబడిదారుల రాజ్యం. పెట్టుబడిదారుల రాజ్యం దగ్గరికి వెళ్ళి వ్యవసాయ కార్మికులకి ఇచ్చేయండి అని మనం విజ్ఞప్తులు చేస్తున్నాం. ఇది కాదు చేయాల్సింది, వర్గ పోరాటం జరగాల్సింది వర్గ శత్రువుతో అక్కడ. కాబట్టి స్టేట్ని అడ్డం పెట్టుకొని, రాజ్యాన్ని అడ్డం పెట్టుకొని, రాజ్యం సాధించలేని, రాజ్యం ఇవ్వని, ఎందుకంటే అది పాలక వర్గం కాబట్టి ఆ బూచి చెప్పి అక్కడక్కడ మనం కాలయాపన చేయడం కాదు. ఆ రోజు గ్రామాల్లో ఉండే ఆర్థిక సమస్యల మీద, ఆ రోజు ఉండే ధనిక రైతుల మీద పోరాటం అనేది కమ్యూనిస్టుల కర్తవ్యం. అది చేయకుండా మనం చేస్తున్నామంటే మనం వర్గ సంకరంలో, రివిజనిజంలో కూరుకుపోయినట్లని ఆ రోజు అంత స్పష్టంగా చెప్పినప్పుడు, ఈ రోజు మనం చూసుకున్నప్పుడు మన ఆచరణ ఎక్కడుంది అనేది చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ఆ తర్వాత రెండవ పాఠం, మొదటిది దానిలోకి వెళ్ళబోయే ముందు ఇందాక వ్యవసాయ వర్గాల గురించి మాట్లాడుకున్నాం. వ్యవసాయ వర్గాల్లో కూడా వ్యవసాయ కార్మికులకు ప్రత్యేకంగా సంఘాలు ఉండాలి. వ్యవసాయ కార్మికుల సంఘాలు లేదు అంటేనే అర్థం మనం కమ్యూనిస్ట్ పని చేయట్లేదు అని. వ్యవసాయ కార్మికుల సంఘాలు ఏ రోజు కూడా గ్రామాల్లో ఉండే ధనిక రైతులు, పెత్తందారి రైతులు, పెద్ద రైతులతో కలిసి ఏ సమస్య మీద కూడా కలిసి పనిచేయడానికి అవకాశమే లేదు అనేది కూడా చాలా స్పష్టంగా లెనిన్ తన మిగతా రచనలో మాట్లాడటం కూడా చూస్తాం. సో గ్రామీణ పేదలు తమ నిజమైన విముక్తి సాధించాలంటే పట్టణ కార్మిక వర్గంతో కలిసి అన్ని రకాల పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాడాలి. గ్రామాల్లో ఉండే పెట్టుబడిదారుల రైతులకు వ్యతిరేకంగా పోరాడాలి. అప్పుడు మాత్రమే గ్రామీణ పేదలకు విముక్తి లభిస్తుంది. అలా చేయకుండా ఈరోజు సెకండ్ ఇంటర్నేషనల్లో అన్ని కమ్యూనిస్ట్ పార్టీల పేరుతో ఉన్నవన్నీ కూడా చేస్తున్నది వర్గ సంకర రాజకీయాలే అని ఆ రోజు లెనిన్ చెప్పిన విషయాన్ని ఈరోజు భారతదేశంలో కూడా మనం చూడవచ్చు. ఆ తర్వాత రెండో ముఖ్యమైన, మొత్తం 4 మనందరం నేర్చుకోవాల్సిన పాఠాలు అనుకున్నప్పుడు రెండవ పాఠం స్ట్రాటజీ ఆఫ్ రెవల్యూషన్. ఇందాక బిపిన్ మాట్లాడారు. సో విప్లవం అనే పదం లేకుండా, వర్గాలు అనే పదం లేకుండా, క్లాస్ స్ట్రగుల్ అనే పదం లేకుండా మనం కమ్యూనిస్టులు పనిచేస్తున్నారు సంవత్సరాల తరబడి అంటే అసలు చేయలేదని కాదు. ఈ రోజు సమస్య గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు నేర్చుకోవాల్సిన పాఠాల గురించి, ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన పాఠాల గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి వర్గాలు, వర్గ పోరాటాలు లేకుండా, విప్లవం అనే మాట లేకుండా ఈరోజు మన ఆచరణ ఎట్లా సాగుతుంది? ఈ ప్రభుత్వం పోతే ఆ ప్రభుత్వాన్ని తేవాలి, ఆ ప్రభుత్వం పోతే ఈ ప్రభుత్వాన్ని తేవాలి అన్న దగ్గర దాని గురించి మూడో దాంట్లో కూడా కొంత మాట్లాడుకుందాం. సో మొత్తంగా విప్లవ వ్యూహం ఎలా ఉండాలి? సో విప్లవం అని మాట్లాడటమే చాలా పెద్దగా ఆలోచిస్తున్నారు, మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. వాస్తవానికి ఆ రోజు లెనిన్ బోల్షివిక్లను కూడా ఇదే మాట్లాడినారు. మీరు విప్లవం గురించి ఈరోజు మాట్లాడుతున్నారంటే మీరు వాస్తవ పరిస్థితిని చూడకుండా మీరు ఎక్కడో ఆలోచిస్తూ మాట్లాడుతున్నారు. ఈరోజు పరిస్థితి ఏంటి, చైతన్యం ఏంటి, ఈరోజున్న సంబంధాలు ఏంటి, విప్లవం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనే పరిస్థితి ఆ రోజు కూడా ఉండింది. దానికే ఆ రోజు కూడా సమాధానం చెప్పారు. కానీ లెనిన్ మనకు అందిస్తున్న రెండో ముఖ్యమైన పాఠం విప్లవ వ్యూహాన్ని గురించి. సో చాలామంది ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న దాంట్లో 1899లో డెవలప్మెంట్ ఆఫ్ క్యాపిటలిజం ఇన్ రష్యా అనే పుస్తకాన్ని లెనిన్ రాశారు అని మనందరం మాట్లాడుకున్నాం. సో ఆ రోజుకే లెనిన్ 1860లో జార్ ప్రభుత్వం ఇచ్చిన భూ సంస్కరణల తర్వాత, ఆ రిఫార్మ్ యాక్ట్ తర్వాత, ఆ 30 ఏళ్లలో జరిగిన డెవలప్మెంట్ని ఆధారంగా చేసుకుని దాన్ని అధ్యయనం చేసి 1890, 93, 95 టయానికే రష్యాలో ఆ రోజు గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడిదారీ విధానం ఉంది. పట్టణాల్లో ఉందని ఎవరు ప్రత్యేకంగా చెప్పక్కర్లా, పట్టణాల్లో పరిశ్రమలన్నీ పెట్టుబడిదారీ విధానం ఆ రోజుకే ఉందని లెనిన్ అంత స్పష్టంగా మాట్లాడారు. మరి అంత స్పష్టంగా మాట్లాడిన లెనిన్ పెట్టుబడిదారీ విధానం కనుక అక్కడ ఉంటే మరి ఎందుకు సోషలిస్ట్ విప్లవానికి పిలిపివ్వలేదు? ఎందుకు ప్రజాతంత్ర విప్లవం జయప్రదం చేయాలి అని లెనిన్ ఎందుకు మాట్లాడారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ ముఖ్యమైన ప్రశ్నని
ఆసరాగా చేసుకొని ఈ ముఖ్యమైన ప్రశ్నని దాని లోతుల్లోకి వెళ్లకుండా కొంతమంది అయోమయానికి గురవటం, కొంతమంది ఉద్దేశపూర్వకంగా మ్యానిపులేషన్ చేయటం, అంటే ఉద్దేశపూర్వకంగా గందరగోళానికి దాన్ని వక్రీకరించడానికి ప్రయత్నించడం మనం చూస్తాం. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన పాఠం మనం నేర్చుకోవాల్సింది. విప్లవ వ్యూహం, స్ట్రాటజీ ఆఫ్ రెవల్యూషన్ అన్నప్పుడు ఆ రోజు ఎందుకు డెమోక్రటిక్ రెవల్యూషన్ అని లెనిన్ అన్నారు. మరి 1896లోనే మొత్తం పెట్టుబడిదారీ వ్యవస్థ అక్కడ కనుక ఉండాలంటే ఓన్లీ లెనిన్ ఇందాక చెప్పారు ఫిబ్రవరి రెవల్యూషన్ జరిగిందని లెనిన్కి ఎవరో చెప్తే లెనిన్ అప్పుడు వచ్చిన తర్వాత లెనిన్ స్టేట్ గురించి అధ్యయనం చేయడానికి వెళ్ళారని, ఆ తర్వాత ఏప్రిల్లో లెనిన్ రష్యాకు వచ్చినప్పుడు మొదటిసారి తన ఏప్రిల్ థీసిస్, మనందరికీ తెలిసిందే, ఏప్రిల్ థీసిస్లో మొట్టమొదటిసారి రష్యా ఇప్పుడు సోషలిస్ట్ విప్లవం ముంగిటి ఉందని ఆ రోజు లెనిన్ మాట్లాడటం చూస్తాం. సో 1917 ఫిబ్రవరికి 1900 సో అంతకుముందు మొత్తం రష్యన్ చరిత్రకి అట్లనే 1917 ఫిబ్రవరికి తర్వాత జరిగిన మార్పు ఏంటి? 1917 ఫిబ్రవరి వరకు ఈరోజు మనం డెమోక్రటిక్ రెవల్యూషన్ ప్రజాతంత్ర విప్లవం చేయాలి అని మాట్లాడిన రష్యన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఒక్కసారిగా సోషలిస్ట్ రెవల్యూషన్ అని ఎందుకు మాట్లాడింది? ఇది కూడా సైన్స్కి సంబంధించిన విషయమే, నిర్దిష్టంగా మార్క్సిజానికి సంబంధించిన విషయమే, నిర్దిష్టంగా మన విప్లవ వ్యూహానికి సంబంధించిన విషయమే. కాబట్టి దాని లోతుల్లోకి మనం వెళ్ళినప్పుడు ఆ రోజు లెనిన్ చాలా క్లియర్గా, సో ఎక్కడైనా సరే మనం విప్లవ వ్యూహాన్ని నిర్ధారించుకోవాలంటే ఆ రోజు మొత్తం సమాజంలో ఉన్న ఉత్పత్తి విధానం ఏంటి, అట్లనే ఆ రోజు సమాజంలో ఏ వర్గాల అధికారంలో ఉన్నాయి, ఈ రెండు ముఖ్యమైన విషయాలు అనుకున్నప్పుడు 1890లకే రష్యాలో క్యాపిటలిజం వచ్చేసింది. కానీ ఆ రోజు జారు ఉన్నాడు అక్కడ. సో మనవాళ్ళు అంటారు, సో అక్కడ పెద్ద జారు ఉన్నాడు, జారు ఉంటే పెట్టుబడిదారీ విధానం ఎలా వస్తుంది, పెట్టుబడిదారీ విధానం ఎలా వస్తుంది, పెట్టుబడి అంటే ఏంటి, పెట్టుబడిదారు రైతు అంటే ఏంటి అర్థమైతే లెనిన్కి అర్థమైనట్టే మనందరికీ అర్థం అవుద్ది. అక్కడ జారు ఉన్నా కానీ కింద పెట్టుబడిదారీ విధానం ఎట్లా వస్తుందో. 2024లో కూడా భారతదేశంలో చాలామందికి పెట్టుబడిదారీ విధానం రాలేదు. దీని గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తి వ్యవస్థలో అప్పటికే పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చింది. కానీ ఆ రోజు రాజ్యాధికారం ఒక ఫ్యూడల్ మోనార్క్ అయిన జార్ చేతిలో ఉంది. అది 1917 ఫిబ్రవరిలో పెట్టుబడిదారుల చేతుల్లోకి మారిపోయింది. ఇది చాలా ముఖ్యమైన మార్పు. పెట్టుబడిదారుల చేతుల్లోకి అధికారంలోకి రానంత వరకు కార్మిక వర్గం కూడా ప్రజాతంత్ర విప్లవం గురించే మాట్లాడింది. ఈరోజు జార్ను వదిలించుకోవాలి, పెట్టుబడిదారు విధానం ముందుకెళ్తున్నా జారు కింద ఉన్న మొత్తం ఫ్యూడల్ మోనార్కీ వీళ్ళందరినీ కూడా ఈ స్ట్రక్చర్ని మొత్తాన్ని మనం వదిలించుకోవాలనేది ఆ రోజు డిమాండ్. కానీ ఎప్పుడైతే బూర్జువాలు అధికారంలోకి వచ్చారో ఆ మరుక్షణం ఇది మనం సోషలిస్ట్ రెవల్యూషన్లో ఉన్నాం, పెట్టుబడిదారీ వ్యవస్థ ఆల్రెడీ వచ్చేసింది, రాజ్యాధికారంలో కూడా పెట్టుబడిదారులు వచ్చారు, కాబట్టి ఇక్కడ మనం పెట్టుబడిదారీ వ్యతిరేక సోషలిస్ట్ విప్లవంలోకి వెళ్ళటమే, బూర్జువాలకు వ్యతిరేకంగా చేయటమే అనేది లెనిన్ మాట్లాడారు. సో లెనిన్ ఆ రోజే కొత్తగా ఏం తెలుసుకోలేదు. వాస్తవానికి టూ టాక్టిక్స్ ఆఫ్ సోషల్ డెమోక్రసీ ఇన్ ద డెమోక్రటిక్ రెవల్యూషన్ అనే తన పాంప్లెట్లో వాళ్ళప్పుడే వాస్తవానికి రష్యన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ప్రోగ్రాంలోనే మినిమం ప్రోగ్రామ్ మ్యాక్సిమం ప్రోగ్రామ్ పేరుతో డెమోక్రటిక్ రెవల్యూషన్ అయ్యేంత వరకు ఇది మన డిమాండ్, ఆ మరుక్షణం మనం సోషలిస్ట్ దీంట్లోకి వెళ్తామని. కాబట్టి జారు అధికారంలో ఉన్నాడు, శతాబ్దాల తరబడి ఉన్న ఫ్యూడల్ రాచరికం అక్కడ అధికారంలో ఉంది. కాబట్టి పెట్టుబడి ఎంత బలంగా కింద ప్రవేశించినప్పటికి కూడా రాజ్యాధికారం దాని చేతుల్లోకి వెళ్ళందే అది పెట్టుబడిదారీ సమాజంగా మారే అవకాశం లేదు. అది ఫ్రాన్స్ చరిత్ర చూసినా, జర్మనీ చరిత్ర చూసినా జరిగిన పెట్టుబడిదారీ పోరాటాలు మనకు అదే చెప్తాయి. సో ఎప్పుడైతే ఈ మార్పు జరిగిందో లెనిన్ ఖచ్చితంగా ఇప్పుడు మనం సోషలిస్ట్ విప్లవ దశలో ఉన్నారు అని మాట్లాడుతున్నాం. కాబట్టి ఈరోజు భారతదేశంలో భారత కమ్యూనిస్టులు చాలామంది మరింత విడ్డూరమైన వాదన చేస్తున్నారు. ఈరోజు వాస్తవానికి రాజ్యాధికారంలోకి పెట్టుబడిదారులు వచ్చారు, కానీ ఇక్కడ మాత్రం ఫ్యూడల్ రెమినెంట్స్ ఉన్నాయి, కాబట్టి ఇంకా మనం డెమోక్రటిక్ రెవల్యూషన్లో ఉన్నామని దానికి పూర్తిగా తిరగదోడతో దానికి పూర్తిగా రెడిక్యులస్ హాస్యాస్పదమైన వాదనలు చేయటం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇది మనకి ముఖ్యమైన పాఠం లెనిన్ అందిస్తున్నది. మూడవది రాజ్యం విప్లవానికి సంబంధించి స్టేట్ అండ్ రెవల్యూషన్కి సంబంధించిన పుస్తకం లెనిన్ రాశారు అనేది మనందరికీ తెలుసు, ఎన్నో సందర్భాల్లో మనం చూసాం. కానీ ఈ విషయాలు లాస్ట్లో మన బిపిన్ మాట్లాడున్నారు. సో రాజ్యం అనేది పాలక వర్గాల చేతుల్లో ఉన్న ఒక అణిచివేత సాధనం. ఇది ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా మనం రాజ్యం ఏదో మనల్ని ఉద్ధరిస్తుందని కానీ, ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలకు వచ్చే ప్రభుత్వాలు మనల్ని ఉద్ధరిస్తాయని కానీ, మంచిదారిలోకి తీసుకెళ్తాయని కానీ మనం భ్రమపట్టం కానీ, కార్మిక వర్గంలో నిరంతరం దానికి వ్యతిరేకంగా ప్రచారం చేయకపోవడం కానీ రెండూ తప్పే అనేది లెనిన్ మనకు అందించిన పాఠం. సో ఈరోజు
ఈ మన చిన్న చిన్న డిమాండ్స్ అన్నీ చేసిన తర్వాత, ప్రజల్లో చైతన్యం వచ్చిన తర్వాత, ఆ రకమైన విప్లవ పరిస్థితులు ఎప్పుడో వచ్చిన తర్వాత అప్పుడు విప్లవం గురించి మాట్లాడటం, అప్పుడు రాజ్యం గురించి మాట్లాడటం అన్నదాన్నే లెనిన్ ఆ రోజు అవకాశవాదం, రివిజనిజం అని కొట్టిపారేశారు. అదే తప్పని చెప్పారు. కాబట్టి డెమోక్రసీ అంటే డెమోక్రసీ ఫర్ ద ఫ్యూ క్యాపిటలిస్ట్. సో డెమోక్రసీ అనేది డిక్టేటర్షిప్ ఆఫ్ బూర్జువాజీ. ప్రజాస్వామ్యం అంటే పెట్టుబడిదారుల నియంతృత్వం. ఈరోజు ప్రజాస్వామ్యం అంటే పెట్టుబడిదారుల నియంతృత్వం అంత స్పష్టంగా మాట్లాడిన తర్వాత, ప్రజాస్వామ్యం ఏదో చేస్తుందని, రాజ్యాంగం ఏదో చేస్తుందని, రాజ్యాంగం కాపాడుకోవాలని, భారత జెండాలను ఇప్పుడు మనమే గుట్టించి మనమే ఆఫీసుల్లో పెట్టుకొని ఆ రకమైన భ్రమలకి మనమే లోనైపోయి ఈరోజు మొత్తం రాజ్యం విప్లవం గురించి లెనిన్ ఏం మాట్లాడాడు, కనీసం ఏబిసిడీలు కూడా మర్చిపోయి మనం మాట్లాడుతున్నాం అంటే ఎక్కడికి వెళ్ళిపోయామని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి డెమోక్రటిక్ రైట్స్కి, కాన్స్టిట్యూషనల్ రైట్స్ని కాపాడుకోకూడదు, దానికి వ్యతిరేకంగా మనం గళమెత్తకూడదు అని కాదు, ఇక్కడ ఏమాత్రం కాదు. ఆ రైట్స్ కోసం ఖచ్చితంగా మనం పోరాడతాం. అయితే అదే సందర్భంలో ఈ రాజ్యం ఎవరిది, ఈ ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ఏ వర్గాలను దోచులు పెడుతున్నాయి. సో వర్గ పోరాటం, విప్లవం, రాజ్యాధికారం అనే మాటలు ప్రతిరోజు మాట్లాడాలి. మన మున్సిపాలిటీలో అక్కడ మురుగ్గాల సమస్య గురించి మాట్లాడుతున్న సందర్భంలో కూడా మాట్లాడాలి. సో అది ఎప్పుడైతే మనం మర్చిపోతాం, అది ఎప్పుడో తాత ముత్తాతలకి ఏంగిల్స్ అంటారు. సో మీ అందరికీ ఇప్పుడు చిన్న చిన్న పనులు చేసి పెట్టడం బాగుంది, మీ సోషలిజం అనే కర్తవ్యాన్ని మీకు తాతలకి ముత్తాతలకి మీరు మీ మనవాళ్ళకి మునిమనవాళ్ళకి సోషలిజం సాధించే కర్తవ్యాన్ని పాస్ చేసి మీరు మాత్రం ఇక్కడ చిట్టుబట్టి సంస్కరణల కోసం పనిచేయండి, ఇది మీకు సౌలభ్యంగా ఉంది, రాజ్యానికి సౌలభ్యంగా ఉంది, అంతా బాగానే జరిగిద్దని ఎంగెల్సే ఆ రోజు జర్మన్ సోషల్ డెమోక్రాట్స్ని తిట్టున్న పరిస్థితి మనం చూస్తాం. అదే నేను కూడా మాట్లాడుతూ స్టేట్ యొక్క క్యారెక్టర్, రాజ్యం అనేది ఒక అణిచివేత సాధనం అనేది ఏ క్షణం కూడా కమ్యూనిస్టులు మాట్లాడకూడదు అనేది స్టేట్ అండ్ రెవల్యూషన్లో మనం మాట్లాడటం చూస్తాము. కాబట్టి రాజ్యాధికారాన్ని సాధించడం, విప్లవం సాధించడం కోసం కాకుండా ఎందుకోసం మన సిద్ధాంతం ఆచరణ ఉన్నా కానీ అదంతా తప్పుడు సిద్ధాంతం అనేది మాట్లాడటం మనం చూస్తాం. అట్లానే మార్క్సిజం, రిఫార్మిజం అనేది కూడా చాలా ముఖ్యమైన రచన లెనిన్ రచనల్లో. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది మార్క్సిజం సంస్కరణవాదం. సో దాంట్లో చాలా స్పష్టంగా లెనిన్ మార్క్సిస్టులు ఎప్పుడు సంస్కరణలకు వ్యతిరేకం కాదు. సో ఇప్పుడు మనం ఇదంతా మాట్లాడుతున్నామంటే విప్లవం వచ్చేదాకా ఏమి సమస్యల గురించి మాట్లాడమని, లేదు సోషలిజం వచ్చేదాకా ఏమి మాట్లాడమని కాదు. లెనిన్ దానికి కూడా సమాధానం ఆ రోజు చెప్పారు. మార్క్సిజం అండ్ రిఫార్మిజం అనే చాలా చిన్న వ్యాసంలో మార్క్సిజం సంస్కరణవాదం. సో అందులో లెనిన్ ఏం మాట్లాడుతున్నారు, చాలా పెద్ద ఉంది, మన టైం లేదు కాబట్టి. సో ద లిబరల్ బూర్జువాజీ గ్రాంట్ రిఫార్మ్స్ విత్ వన్ హ్యాండ్ అండ్ విత్ ద అదర్ ఆల్వేస్ టేక్ దెమ్ బ్యాక్. సో బూర్జువాలు మనకి ఫ్రీ రేషన్ కానీ, ఇంకో రిఫార్మ్ కానీ, ఇంకోటి కానీ వాళ్ళందరూ ఈ చేత్తో ఇస్తారు, ఆ చేత్తో తీసుకుంటారు. ఆ రకంగా దే సపరేట్ వర్కింగ్ క్లాస్, ఆ రకంగా ఇల్యూజన్స్ క్రియేట్ చేస్తారు, ఆ రకంగా డివిజన్స్ క్రియేట్ చేస్తారు. And conversely, workers who have assimilated Marxist theory, that is, realized the inevitability of base slavery so long as capital rule remains. కానీ దానికి భిన్నంగా కార్మిక వర్గ పార్టీలు వేతన బానిసత్వం ఎన్నాళ్ళు ఉంటుందో, పెట్టుబడిదారుల పాలన ఎన్నాళ్ళు ఉంటుందో అప్పటి వరకు మనకి కష్టాలు తప్పవు అని నిరంతరం మాట్లాడుతుంటారు. ఈ సంస్కరణలు అనేవి మనం పక్కదారి పట్టించడానికి, మనం సమాజం గురించి తెలుసుకోకుండా ఉండటానికి, ఎర్రజెండాన్ని రెవల్యూషన్ వైపు నడపకుండా ఉండటానికి మాత్రమే పనిచేస్తాయి తప్ప వాటికి భిన్నంగా ఉండవు అనేది కూడా ఆ రోజే మాట్లాడతారు. సో అప్పుడే ఆ సందర్భంగానే రిఫార్మిస్ట్ గురించి మాట్లాడుతూ modern day revisionists, the reformists try to divide and deceive the workers to divert them from the class struggle by petty concessions, but the workers, having seen through the falsity of reformism, utilize reforms to develop and broaden their class struggle. కానీ మరొక వైపు సంస్కరణవాదులు వీళ్ళందరూ కూడా ఈ సంస్కరణలు, ఈ సూపర్ సిక్స్లు, లేకపోతే ఇంకొక నవరత్నాలు, ఇంకోటో వాడి చుట్టూతోనే బుర్జువాలు చెప్తారు, మనమే అయ్యే మాట్లాడదాం, అంతకుమించి మాట్లాడట్లేదంటే ఆ రకంగా ఆ పనిచేసే కార్మిక వర్గ పార్టీ కూడా విప్లవం గురించి, వర్గ పోరాటం గురించి మాట్లాడట్లేదంటే ఖచ్చితంగా బూర్జువాల సేవలో తరిస్తున్నట్లే అనేది చాలా స్పష్టంగా ఆ రోజు, నేను చదవడానికి టైం లేదు కాబట్టి చదవట్లేదు, అనేది చాలా స్పష్టంగా లెనిన్ ఆ రోజు మాట్లాడితే ఈరోజు మన ఆచరణ ఎక్కడుంది అనేది కూడా మనం చూడొచ్చు. ఆ సందర్భంగానే లెనిన్ ఇంకో మాట చెప్తారు, కానీ దీని అంతటి అర్థం రిఫార్మ్స్కి మనం వ్యతిరేకమని కాదు, రిఫార్మ్స్కి ఖచ్చితంగా కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు కట్టుబడి ఉంటారు, వాటి కోసం పనిచేస్తారు. వాస్తవానికి లెనిన్ ఇంకా చాలా స్పష్టంగా చెప్తారు, నిజమైన విప్లవకారులు మాత్రమే నిజమైన సంస్కరణలు సాధించగలరు.
సంస్కరణలు ఎందుకు మనం చేస్తాం? సంస్కరణలు సాధించడం ద్వారా కార్మిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క లిమిటేషన్స్ని, దాని యొక్క పరిమితుల్ని తెలియజేయడానికి మనం ఉపయోగించుకుంటాం. సంస్కరణల కోసం ప్రతిరోజు పనిచేస్తాం. వాస్తవానికి విప్లవకారులు మాత్రమే సంస్కరణల కోసం కూడా పనిచేయగలరు. ఎందుకంటే రివిజనిస్టులు సంస్కరణల కోసం పనిచేయలేరు. ఆ ప్రాసెస్లో అన్ని రకాల రాజీలకి గురవుతారు. వాళ్ళకు ఒక నిబద్ధత సిద్ధాంతం మీద ఉండదు, ఆచరణ మీద ఉండదు, విప్లవం మీద ఉండదు. కాబట్టి ఆఖరికి సంస్కరణలవాదులు సాధించలేరు, విప్లవకారులు మాత్రమే సాధించగలరు. కాబట్టి సంస్కరణలకు వ్యతిరేకం కాదు, సంస్కరణ వాదానికి వ్యతిరేకం. రెవల్యూషన్ని పక్కన పెట్టి రిఫార్మ్స్ గురించి మాట్లాడడానికి మేము వ్యతిరేకం అనేది ఆ రోజు లెనిన్ మాట్లాడతారు. సో ఆ రకంగా చివరిగా 3వ పాఠంలో స్టేట్ తర్వాత రెవల్యూషన్ గురించి మనం తెలుసుకోవాల్సినది, స్టేట్ ఓవర్త్రో గురించి మాట్లాడాల్సింది. సో స్టేట్ అండ్ రెవల్యూషన్ పుస్తకంలోనే లెనిన్ ఒక మాట అంటారు. సో వర్గ పోరాటం ఉంది అని గుర్తించిన వాళ్ళందరూ కూడా మార్క్సిస్టులు అయిపోరు. సమాజం వర్గాలుగా విభజితమై ఉంది, మనం ఇక్కడ వర్గ పోరాటం జరగాలి అని గుర్తించిన వాళ్ళు ఎవరు? మార్క్సిస్టులు ఎవరు? హీఈస్ ద మార్క్సిస్ట్. వాళ్ళు మాత్రమే మార్క్సిస్టులు. ఎవరైతే ఈ వర్గ పోరాటాన్ని డిక్టేటర్షిప్ ఆఫ్ ప్రొలెటేరియట్, కార్మిక వర్గ నియంతృత్వం సాధించే వరకు, రాజ్యాన్ని కూలదోసే వరకు మన పోరాటం ముందుకెళ్ళాలి అని పదే పదే నిత్యం చెప్పేవాళ్ళు మాత్రమే మార్క్సిస్టులు. విప్లవం అనే పదాన్ని, కార్మిక వర్గ నియంతృత్వం అనే పదాన్ని, రాజ్యాధికారాన్ని ధ్వంసం చేయడం అనే పదాన్ని మాట్లాడినంతకాలం మీరు వర్గాలను గుర్తించినా, వర్గ పోరాటాలను గుర్తించినా, అదనపు విలువను గుర్తించినా, ఇంకెంత మార్క్సిజాన్ని గుర్తించినా మీరు మార్క్సిస్టులు కాదు అని ఆ రోజే లెనిన్ తేల్చడం. అది స్టేట్ అండ్ రెవల్యూషన్ పుస్తకంలోనే ఉంది. కాబట్టి ఈ మొత్తం రాజ్యం విప్లవం అనే పాఠం నుంచి ఈరోజు మన కమ్యూనిస్ట్ ఉద్యమం ఆచరణ ఎక్కడికి వెళ్ళింది, రాజ్యం గురించి, విప్లవం గురించి, సంస్కరణల గురించి, అట్లనే రెవల్యూషనరీ ఓవర్త్రో ఆఫ్ స్టేట్ ఆపరేటర్స్ గురించి మనం ఎక్కడ మాట్లాడుతున్నాం, ఏ పరిస్థితుల్లో ఉన్నాం అనేది కనుక మనం చూసుకుంటే ఇది ఎంత విలువైన పాఠం ఈరోజు కూడా మనకి అందుద్దో మనం తెలుసుకోవచ్చు. చివరిగా 4వ పాఠం, దీనికి సంబంధించిన ఎక్కువ విషయాల్ని కామ్రేడ్ బిపిన్ ఆల్రెడీ మాట్లాడి ఉన్నారు. సో లెనిన్ చాలా సందర్భాల్లో వి నీడ్ ఏ పార్టీ ఆఫ్ న్యూ టైప్, మనం ఒక కొత్త తరహా పార్టీని నిర్మించుకోవాలి. ఒక కొత్త తరహా పార్టీ ఈరోజు మనకు అవసరం. ఏ పార్టీ ఆఫ్ ఏ న్యూ టైప్, ఇది లెనిన్ మాటలే. అది మనం నిర్మించుకోవాలి. ఎందుకు నిర్మించుకోవాలంటే ఆ రోజు మెన్షివిక్కులతో ఇంకా అనేక రకాలైన రివిజనిస్ట్ టెండెన్సీస్తో సెకండ్ ఇంటర్నేషనల్లో జరిగిన పోరాటంలో లెనిన్ మాట్లాడింది ఏంటంటే, ఒక నిజమైన కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడూ కూడా మార్క్సిజం నుంచి ఏమాత్రం కూడా అటు ఇటు కదలకుండా, కార్మిక వర్గ నియంతృత్వం ఇప్పటివరకు మనం మాట్లాడుకునే అంశాలు, వర్గ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే అంశాలను విడిచిపెట్టి ఉండకూడదు. అట్లాంటి ఒక బలమైన పార్టీ, ఒక రాజ్యం అనేది ఒక అణిచివేత సాధనం అయినప్పుడు, అంత బలమైన రాజ్యాన్ని ఓడించాలంటే అంతే బలమైన సైద్ధాంతికంగా బలమైన, ఆచరణలో సిద్ధాంతానికి కట్టుబడుతూ ఏ రకమైన సైద్ధాంతిక రాజీలు లేకుండా పనిచేసే ఒక నిజమైన బలమైన కమ్యూనిస్ట్ పార్టీని, కొత్త తరహా కమ్యూనిస్ట్ పార్టీని మనం నిర్మించుకోవాలి. పార్టీ ఆఫ్ న్యూ టైప్ అని ఆ రోజు లెనిన్ మాట్లాడారు. సో దాంట్లో అప్పుడు జరిగిన చర్చ ఏంటి? ఆ రోజు జరిగిన 3-4 విషయాలను మనం చూస్తే ఈ రోజు భారత కమ్యూనిస్ట్ ఉద్యమం ఎక్కడ ఉందో చూడొచ్చు. సో మెంబర్షిప్, ఒక కొత్త తరహా పార్టీలో ఎవరు సభ్యులుగా ఉండాలి? ఆ రోజు మెన్షివిక్కులతో జరిగింది. ఎవరైతే మనకి కొంత ఫండ్ ఇస్తారో, ఎవరైతే అప్పుడప్పుడు ఒక పార్టీ కార్యక్రమాలకు వస్తారో, ఎవరైతే మన పార్టీ కార్యక్రమాన్ని ఆమోదిస్తారో వాళ్ళందరికీ పార్టీ సభ్యత్వం ఇవ్వచ్చు అని ఆ రోజు మాట్లాడిన మాట. కానీ దానికి భిన్నంగా ఆ రోజే లెనిన్ ఒక కొత్త తరహా నిజమైన బోల్షిక్ పార్టీ అంటే ఆర్థిక సహాయం చేయటమో, అప్పుడప్పుడు కార్యక్రమాల్లో పాల్గొనటమో, నచ్చినప్పుడు, లేకపోతే కార్యక్రమాన్ని ఆమోదించడమో కాదు, ఏదో ఒక ప్రజా సంఘంలో నిర్దిష్టంగా పనిచేస్తుండాలి, ఆ రకమైన బాధ్యత ఉండాలి. ఆ రకమైన రోజువారీ పనుల్లో కమ్యూనిస్టు ఉద్యమాన్ని, విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లే పాత్రలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు పార్టీ సభ్యత్వానికి అర్హులు తప్ప మిగతా వాళ్ళందరూ సానుభూతిపరులుగాను ఇంకో బయట ఎక్కడో ఉండొచ్చు తప్ప వాళ్ళెవరూ పార్టీ సభ్యులుగా ఉండడానికి అవకాశం లేదు అని ఆ రోజు లెనిన్ చెప్పిన మాటని ఈరోజు మన ఆచరణతో, మన కమ్యూనిస్ట్ పార్టీల సభ్యత్వం, స్ట్రక్చర్, వీటన్నిటితో చూసుకున్నప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అనేది అర్థం చేసుకోవచ్చు. అట్లానే ఆ రోజే లెనిన్ మొత్తం మనం ఒక రాజ్యాధికారం కోసం, రాజ్యాన్ని వ్యతిరేకంగా పనిచేసే మనం మొత్తంగా అన్ని విషయాలు అందరికీ తెలిసేట్టు అంతా ఓపెన్గానే మాట్లాడుతున్నామంటే అక్కడ ఎక్కడో చాలా సీరియస్ ప్రాబ్లం ఉందని అర్థం. కాబట్టి బయట చేసే పనులు ఉంటాయి, అంతర్గతంగా ఏవి బయటికి చెప్పచ్చు, ఏ విషయాలు బయట మాట్లాడాలి, ఏ విషయాలు బయటికి చెప్పకూడదు అనే స్పష్టత కనుక కమ్యూనిస్టులకు లేకపోతే ఈ రాజ్యం అనేది చేతిలో మనం నలిగిపోవటం అనేది ఖాయం అనేది ఆ రోజు లెనిన్ చెప్పడమే కాదు. వాస్తవానికి ఇందాక కూడా కామ్రేడ్ పాలిమిక్స్లో మాట్లాడినట్టు, పాలిమిక్స్లో లెనిన్ బండబూతులు కూడా తిట్టారు.
ఈరోజు ఫలానా తేదీన మా ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఇక్కడ జరుగుతుంది, 3 రోజుల పాటు లేదా 5 రోజుల పాటు మా భారతదేశంలో ఉన్న లీడర్షిప్ మొత్తం వచ్చి 5 రోజులు అక్కడ కూర్చుంటుంది అని నువ్వు రాజ్యానికి చెప్తున్నావు అంటే రాజ్యం మీద నీకు గొడవ లేదు, రాజ్యానికి నీతో గొడవ లేదు అనేది అంత స్పష్టం. 5 రోజుల పాటు మా అఖిల భారత నాయకత్వం అంతా వచ్చి అక్కడ కూర్చుంటుంది, మేమంతా అక్కడ మీకు అవైలబుల్గా ఉంటాం అని చెప్తున్నావు అంటే నువ్వు విప్లవం కోసం పని చేయట్లేదు అని ఒక్క ముక్కలో తేల్చేయచ్చు. ఇది నా మాటలు కాదు, లెనిన్ మాటలు. కాబట్టి ఆ రకమైన పద్ధతుల్లో ఈరోజు ఎన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఎలా పనిచేస్తున్నాయి అనేది కూడా మనం చూసినప్పుడు దాని నుంచి కూడా మనం విషయాల్ని చూడవచ్చు. అట్లానే ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండే నాయకులు అనేవాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు ట్రేడ్ యూనియన్ సెక్రటరీస్గా కాదు ఉండాల్సింది, ట్రిబ్యూన్ ఆఫ్ ద పీపుల్. వాస్తవానికి ఈరోజు సమాజంలో ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నా, స్టాక్ మార్కెట్లో సంక్షోభం వచ్చినా లేదా ఐటీ ఉద్యోగాలు పోయినా ఈరోజు క్యాపిటలిజానికి, పెట్టుబడిదారీ వ్యవస్థకి దాన్ని నువ్వు లింక్ చేసి మాట్లాడినప్పుడు నువ్వు కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ అవుతావు తప్ప ఈరోజు 1000 రూపాయలు జీతం అంటే 1500 జీతం పెంచుకున్నంత మాత్రాన్ని నువ్వు ట్రేడ్ యూనియన్ సెక్రటరీ అవుతావు, ట్రేడ్ యూనియన్ పార్టీ అవుతుంది తప్ప అది కమ్యూనిస్ట్ పార్టీ అవ్వదు. ఈరోజు పొలిటికల్గా, ఐడియాలజికల్గా, ఆర్థికంగా అన్ని రంగాల్లో జరుగుతున్న పరిణామాలకి, ఈరోజు సమాజంలో జరుగుతున్న పరిణామాలన్నిటికీ వ్యవస్థతో ముడిపెట్టి, రూలింగ్ క్లాసెస్కి, పెట్టుబడిదారి వర్గానికి ముడిపెట్టి ఈ వ్యవస్థని దాటి మనం ముందుకెళ్ళాలి అని చెప్పకుండా 5 ఏళ్ళకి ఒకసారి పార్టీలు మారిస్తే సరిపోవటమే మన కర్తవ్యంగా మనం పెట్టుకుంటే, లేదు సంస్కరణల కోసమే మనం పనిచేస్తే ఎక్కడ దాకా వెళ్తాం అనేది కూడా ఒక కొత్త తరహా పార్టీకి సంబంధించిన విషయంలో మనం చూడవచ్చు. అట్లానే ఈ విషయానికి సంబంధించి కూడా లెనిన్ గ్రేట్ కాంట్రిబ్యూషన్. ఈ విషయం చాలామందికి మన ప్రచారంలో కూడా రాలేదు, కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు, గ్రూపులు తప్ప. లెనిన్ బతికుండగానే కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ 3rd కాంగ్రెస్లో 59 పాయింట్స్తో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం ఎలా ఉండాలి అని ఒక 59 పాయింట్లతో ఒక మొత్తం చూశారు. వాటిలో కనుక మనం చూస్తే చాలా విషయాలు మనకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పెట్టుబడిదారు అనేవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా పెట్టుబడిదారుడు కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యత్వానికి అనర్హుడు. పెట్టుబడిదారుడు చిన్నవాడైనా పెద్దవాడైనా కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యత్వానికి అనర్హుడు. సో ఈరోజు మనం గ్రామాల్లో ఉండే ధనిక రైతులను కూడా పెట్టుబడిదారులని మనం కొత్తగా జ్ఞానోదయం అయితే ఎంతమంది మొత్తం పార్టీ నిర్మాణాలు, పార్టీ కమిటీలు, పార్టీ మొత్తం కూడా పెట్టుబడిదారులతో నిండిపోయింది. అది అసలు కమ్యూనిస్ట్ పార్టీనే కాదు. పెట్టుబడిదారుడు మార్క్సిస్ట్ అయినా కానీ సభ్యత్వం ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు? పెట్టుబడిదారుడుగా ఉంటూ రోజు వేతన శ్రమని చేసి అదనపు విలువను దోచుకుంటూ పెట్టుబడిదారి వర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలనేవాడు కార్మికుల పట్ల ఎట్లా సానుభూతిగా ఉండగలడు? ఒకవేళ ఆయన నిజంగా అంత గొప్ప మార్క్సిస్ట్ అయితే ఆ ఫ్యాక్టరీ నుంచి దాని నుంచి బయటకు వచ్చేసి నువ్వు దాని నుంచి కమ్యూనిస్ట్ పార్టీకి సహాయపడాలి. కాబట్టి ఆయన నిజంగా మార్క్సిజంలో పండితుడైనా, మేధావైనా కానీ ఒక పెట్టుబడిదారుడు కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడిగా ఉండడానికి అవకాశం లేదు. చిన్న పెట్టుబడిదారుడైనా ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజు కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్లోనే తీసుకొచ్చిన రూల్. కాబట్టి ఒక కొత్త తరహా పార్టీ అంటే సిద్ధాంతాన్ని, ఆచరణని, నిర్మాణాన్ని అంత నిక్కచ్చిగా అమలు చేయకపోతే ఎలా మనం ముందుకెళ్ళలేమనేది ఆ రోజే చెప్పారు. అట్లనే సో నాలుగో దాంట్లో చివరి అంశాన్ని చెప్పి ఆ తర్వాత నేను ముగిస్తాను. చివరగా లెనిన్ తన జీవితకాలంలో ఇందాక కామ్రేడ్స్ కూడా చెప్పారు. సో పాలమిక్స్కి అంటే సైద్ధాంతిక విషయాల్లో ఘర్షణకి, విభేదాలకి ఫ్రెండ్స్తో అంటే ఆ పార్టీలో బోల్షివికులతో కూడా ఓపెన్ డిబేట్స్. సో అదేదో డిబేట్స్ మన వాళ్ళు చెప్తుంటారు, ఇప్పుడు ఒక పార్టీని ఇంకొక పార్టీ తిడితేనో, ఒక విమర్శ చేస్తేనో మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుసా? అక్కడ ఫాసిజం ఉంటే మీరు మనం కొట్టుకుంటే ఏమైద్దో తెలుసా? వాస్తవానికి ఈ వాదనలు తీసుకొచ్చే వాళ్ళు ఎప్పుడు కూడా పెద్దన్నలే ఉంటారు. పెద్దన్నలే ఇట్లాంటి విషయాలను ముందు తీసుకొస్తారు. అంత జారు నియంతృత్వంలో ఉన్న టైంలోనే ఆ రోజు బోల్షివిక్ పార్టీ, మెన్షివిక్ పార్టీలు ఆ రకంగా ఓపెన్ డిబేట్స్ చేసుకున్నాయి. ఎందుకు చేసుకున్నాయి? ఆ రకంగా ఎవరికి సిద్ధాంతం కరెక్ట్ అనేది కింద స్థాయి దాకా వెళ్తే కదా అందరూ కలిసి ఆచరణలోంచి, అనుభవంలోంచి, సిద్ధాంతంలోంచి ఏది కరెక్ట్ అనేది తేల్చేది. కాబట్టి సైద్ధాంతిక పోరాటం, విమర్శ ఆ రకమైన అదేదో కక్షలో కార్పణ్యాలు కాదు. సో సైద్ధాంతిక విమర్శ అనేది సిద్ధాంతాన్ని ముందుకెళ్ళింది. ఎనీ సైన్స్ ఎలా ముందుకెళ్ళిద్ది? నిన్నటి వరకు నేను చేసిన తప్పు ఈరోజు కరెక్టు, నువ్వు చేసిన తప్పు అని చెప్పడం ద్వారానే సైన్స్ ముందుకెళ్ళిద్ది. దాన్ని అదే శాస్త్రీయ దృక్పథంలో మార్క్సిస్ట్ మహోపాధ్యాయులు అందరూ చూశారు. కానీ ఈరోజు దాన్ని విమర్శలుగా, కక్షలు, కార్పణ్యాలుగా చూసే పరిస్థితి వస్తుంది. అట్లాంటి విమర్శలు బయటికి చేయకూడదు. చేస్తే ఎక్కడో లోపల గూడుపటాన్ని ఇలాగా గుసగుసల్లాగా చేయగలరు, కానీ విమర్శ బయటికి చేయకూడదు. మరి లెనిన్ అంత నియంతృత్వం ఉన్నప్పుడే ఆ రకమైన పాలిమిక్స్ అన్ని నడిపి మార్క్స్, ఎంగెల్స్ అందరూ లెనిన్ నడిపారు కదా. కాబట్టి అదొక ముఖ్యమైన పాఠం. ఒక కొత్త తరహా పార్టీని మనం నిర్మించడానికి మనం తీసుకోవాలి. సో ఈ 4 పాఠాలు: పెట్టుబడిదారీ వ్యవసాయ వర్గాలు మొదటి విషయం. రెండోది విప్లవ వ్యూహం. మనం డెమోక్రటిక్ రెవల్యూషనా, సోషలిస్ట్ రెవల్యూషనా అనేది అక్కడ ఉన్న ఉత్పత్తి విధానం, రాజ్యాధికారం ఎవరున్నారు అనేది విషయం. అట్లనే రాజ్యం విప్లవానికి సంబంధించి రాజ్యం యొక్క
దాని యొక్క పాత్రని, దాని యొక్క స్వభావాన్ని, విప్లవం అనే డిమాండ్ని మనం కనుక రోజు మాట్లాడకపోతే మనం ఎట్లా కమ్యూనిస్టులు కాకుండా పోతాం అనేది. చివరిగా ఒక కొత్త తరహా పార్టీ, ఈరోజు లెనిన్ చెప్పిన కొత్త తరహా పార్టీ, ఈరోజు నిజంగా మన కమ్యూనిస్ట్ పార్టీలో ఆ రకమైన కొత్త తరహా పార్టీలు ఉన్నాయా లేవా, లేకపోతే ఇప్పుడు మన కర్తవ్యం అట్లాంటి ఒక కొత్త తరహా కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించుకోవడం తప్ప ఇంకేది కాదు అనేది కూడా మనకి స్పష్టంగా ఈరోజు మనకి అర్థమయ్యే పాఠం. కాబట్టి ఇవన్నీ చెప్తూ చివరిగా నేను చెప్పాలనుకున్న 2 విషయాలు. వాస్తవానికి లెనిన్ మాటల్లోనే చెప్పాలంటే ఈరోజు పెట్టుబడిదారీ సమాజంలో 2 సిద్ధాంతాలు, 2 భావజాలాలు ఉంటాయి. ఒకటి బూర్జువా ఐడియాలజీ, 2 సోషలిస్ట్ ఐడియాలజీ. బూర్జువా ఐడియాలజీ, సోషలిస్ట్ ఐడియాలజీ. సో ఈ 2 సిద్ధాంతాలలో ముఖ్యంగా సోషలిస్ట్ సిద్ధాంతం స్లైటెస్ట్ డిగ్రీ ఆఫ్ డీవియేషన్, ఏ కొంతైనా కానీ నువ్వు సిద్ధాంతంలోంచి పక్కకు కనుక జరిగితే, మార్క్సిజంలోంచి పక్కకు జరిగితే, తెలిసి కానీ తెలియక కానీ నువ్వు అనివార్యంగా బూర్జువా సిద్ధాంతంలోనే కూరుకుపోతావు. అది తప్ప వేరే మార్గం, మధ్య మార్గం లేదు. కాబట్టి సైద్ధాంతిక స్పష్టత, ఆ రకమైన దాని పరిశుద్ధత, వాస్తవానికి లెనిన్ కూడా అనేవాళ్ళు మీరు చాలా ప్యూరిటేరియన్స్. ఈరోజు కూడా చాలామంది న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్ పనిచేస్తుంటే మీరు చాలా ప్యూరిటేరియన్స్గా ఉన్నారు, చాలా పరిశుద్ధంగా మాట్లాడుతున్నారు, ఇలా అయితే మీరు వాస్తవాలతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. లెనిన్ కూడా ఆ రోజు అదే విమర్శలు చేశారు. కానీ సోషలిస్ట్ ఐడియాలజీకి, బూర్జువా ఐడియాలజీకి, పెట్టుబడిదారీ సిద్ధాంతానికి, సోషలిస్ట్ సిద్ధాంతానికి మధ్య ఏమాత్రం చిన్న డీవియేషన్ సోషలిస్ట్ సిద్ధాంతాన్ని నుంచి వెళ్ళినా పెట్టుబడిదారీ సిద్ధాంతంలోకి వెళ్తాం. కాబట్టి పెట్టుబడిదారీ సిద్ధాంతంలోకి వెళ్లకుండా సోషలిస్ట్ సిద్ధాంతాన్ని నిలబెట్టాలి అంటే ఇక్కడ మనకి లెనిన్ ఏంగెల్స్ మనకి దానికి చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చారు. సో ఈరోజు శాస్త్రీయ సోషలిజం లేదా మార్క్సిజం, శాస్త్రీయ సోషలిజం అనేది ఈరోజు ఒక సైన్స్గా మారింది, ఇది ఒక శాస్త్రంగా మారింది. కాబట్టి లైక్ ఎనీ అదర్ సైన్స్, మిగతా అన్ని శాస్త్రాలను అధ్యయనం చేసినట్టే మార్క్సిజం అనే సైన్స్ని కూడా మనం అధ్యయనం చేయక తప్పదు. ఇది ఏంగెల్స్ మాట. ముఖ్యంగా చరిత్ర గురించి చాలా అధ్యయనం చేస్తాం, కానీ ఆర్థిక చరిత్ర గురించి మనం అసలు పట్టించుకోం, ఎకనామిక్ హిస్టరీ గురించి అసలు పట్టించుకోం. కాబట్టి అధ్యయనం చేయనివ్వకుండా మార్క్సిజం అంటే అది పెటీ బూర్జువా సోషలిజం అవుద్ది తప్ప అది మార్క్సిజం అయితే అవ్వదు. నీ ఊహలు, ఆశయాలు, గొప్ప గొప్ప విలువలు ఎన్నైనా ఉండొచ్చు, వాటన్నింటినీ దాటుకొని సైంటిఫిక్ సోషలిజం ముందుకు వచ్చింది, ఉటోపియన్ ఊహాజనిత సోషలిజం నుంచి. కాబట్టి అది ఒక సిద్ధాంతంగా మారినప్పుడు ఖచ్చితంగా మనం అధ్యయనం చేసి తీరాలి అనే ఏంగెల్స్ మాటను కనుక మనం గుర్తుపెట్టుకుంటే ఈరోజు కూడా పెట్టుబడిదారీ వ్యవసాయం, పెట్టుబడిదారీ రైతు, ఇట్లాంటి పెట్టుబడిదారులకి సభ్యత్వం లేకుండా పార్టీలు ఉండాలనే విషయాలు కూడా మనం కనీసమైన విషయాలు, ఇంకా ఇందాక అనేక విషయాలు మాట్లాడారు, వాటి దూరంగా ఉన్నామంటే అది నాయకులు తప్పో, కొన్ని పార్టీలు తప్పో, వ్యక్తులుగా మన తప్పో ఖచ్చితంగా కాదు. అది కూడా ముఖ్యమైన విషయం. సో ఒక ఆ రకమైన మెటీరియల్ కండిషన్ భౌతిక పరిస్థితుల్లో వచ్చింది. కాబట్టి దాన్ని దాటి ఈరోజు ముందుకు వెళ్ళటం అంటే ఆ రకమైన సైద్ధాంతిక పోరాటం, ఆచరణలో పోరాటం, అట్లా నిర్మాణపరంగా కొత్త అట్లాంటి ఒక కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించుకునే పోరాటంగా మన పోరాటం ఉండాలి. కాబట్టి ఇదంతా చదవటం అంటే ఎందుకు? లెనిన్ మాటల్లోనే చెప్పాలంటే రెవల్యూషనరీ థియరీ లేకుండా, విప్లవ సిద్ధాంతం లేకుండా విప్లవ ఆచరణ ఉండే అవకాశమే లేదు. విప్లవ సిద్ధాంతం లేకుండా విప్లవ ఆచరణ ఉండే అవకాశం లేదు. 100 ఏళ్ల ఆచరణ మన ముందుంది, 100 ఏళ్ళుగా మనం చేసిన ఆచరణ మన ఉంది. కానీ మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ చేసిన సైద్ధాంతిక కాంట్రిబ్యూషన్ మన ముందు లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో రెవల్యూషనరీ థియరీని మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతోనే, ఆ రకమైన నిర్మాణం అవసరం అనే ఉద్దేశంతోనే న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్ కూడా పనిచేస్తున్నది. అట్లాంటి రెవల్యూషనరీ థియరీని, లెనిన్ని మరొకసారి ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా మనందరం కలిసి పనిచేయాలని, ఆ ప్రయత్నంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.